నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ప్రేమకు పరమార్థమా? కానే కాదు. ప్రేమ పెళ్లి కుదరకపోతేనేం, పెళ్లి ప్రేమలు ఉన్నాయిగా. పెళ్లి చేసుకుని కూడా ప్రేమించొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఇలాంటి భార్యాభర్తలే. ప్రేమికులకు పెళ్లి లక్ష్యమైతే దంపతులకు ప్రేమ గమ్యం. ప్రేమ కథనగానే లైలా మజ్ను, దేవదాసు వాళ్ళే మనకు గుర్తుకు వస్తుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం భవాని గారు. నమస్తే. అండ్ అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి ప్రేమ్ గాంధీ గారు. ఎస్ సార్. రామ్మోహన్ రావు గారు, మనకి ఇప్పుడు ఫిబ్రవరి 14 అనగానే గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల రోజు. అయితే ప్రేమకు హద్దులు లేవు అంటారు, నిజమేనా? లేదంటే బాధ్యత లేనటువంటి భావన? భవాని, మీకు అట్లాగే మిత్రుడు ప్రేమ్ గాంధీ గారికి ఆయన పేరులోని ప్రేమ ఉంది కనుక అది కూడా మాట్లాడుకుంది. స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. సార్, వాలంటీర్ డే ఎందుకు వచ్చింది? ఇప్పుడు కాదు, 250 క్రీస్తు పూర్వం 250 ఏళ్ల క్రితం వాలంటీర్ ఒక మత ప్రవక్త ఉండేవాడు. ఆయన ఇట్లా ప్రేమ గురించి, పెళ్లి గురించి అనేక అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించేవాడు. తప్పేం కాదు. దానిలో చాలా మంది అభిమానులు ఇప్పుడు కానీ సోషల్ మీడియాలో చూస్తారు కదా, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని మంది ఫాలోవర్స్ ఉంటారు, దాన్ని బట్టే కదా మనం ఇప్పుడు విలువ నిర్ణయిస్తున్నది. కనుక మంచి విషయాలు చెప్తే ఎవరు రారు. కొన్నిసార్లు కొంత మనకు యూత్ ఆకర్షించే విషయాలు చాలా చెప్పారు ఆయన. దానివల్ల ఆయన ప్రవక్తగా ఉండేవాడు. ఆయన బహిరంగంగా ఒక మత ప్రవక్త కనుక. అంతకుముందు క్రిస్టియానిటీ కూడా లేదు అప్పుడు. ఓ రకం చెప్పాలంటే రోమన్ సామ్రాజ్యంలో ఆయన ప్రవక్తగా ఉండేవాడు. ఆ రోమన్ సామ్రాజ్య అధినేత కూతురు మన వాలంటీర్ కు ఆయనకు ఆకర్షితురాలై ఆయన బోధనలు విన్నది. ఓ రకంగా కూతురు చెడిపోద్దేమని భయంతో ఆయన వాలంటీర్ నిర్బంధించిండు. దాంతో పాటు ఆయనను చంపేసిండు కూడా. ఇది ఆ వాలంటీర్. ఆ రోజును మనం వాలంటీర్స్ డేగా చెప్తున్నాం, ప్రేమికుల దినోత్సవం అంటున్నాం. అట్లా చాలా మంది లైలా మజ్ను ఉంటది, చూస్తున్నాం కదా మనం. అవన్నిటిని మనము ఎంజాయ్ చేస్తున్నాం కదా. అటువంటిప్పుడు ఇది కూడా అంతే అంటున్నాం. అంతకంటే ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రేమ కథ కూడా కాదు, ఒక సోషల్ మీడియా అభిమానం. ఆనాడున్న సోషల్ మీడియా అటువంటిది. అది అభిమానం అనుకోండి. మన పిల్లలు చెడిపోతారనే ఉద్దేశంగా ఆయన రాజు చంపించారు, అది జరిగింది. దానికి ప్రేమ గుర్తుగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డిసిషన్ జరుపుకుంటున్నారు. ప్రేమ ఎప్పుడు కూడా ఒక భార్యాభర్తల మధ్యనే కాదు, ప్రేమికుల మధ్యనే కాదు, తల్లిదండ్రుల మధ్యన, అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన, అన్న చెల్లెల మధ్యన, తమ్ముడు అక్క మధ్యన ఇవన్నీ ప్రేమలు ఉంటాయి. దేని ప్రేమ అది అంటే మన కుటుంబ సంబంధాలు కానీ సమాజ సంబంధాలు ఎట్లా ఉంటాయి అంటే, ఓ ఫ్రెండ్ మధ్యన మంచి స్నేహితులు ఉండాలంటాం కదా. స్నేహితులు ప్రేమ అంటే కలంకమైంది అంటాం. అందుకనే ప్రేమలు రకరకాల. ప్రేమ అనగానే కేవలం ఒక ఆడ మగ, లేకుంటే వయసులో ఉన్న ఆడ మగ, వీటి మీద కూడా కాదు. ఒక్కోసారి ఏజ్కు సంబంధించి కూడా ప్రేమ ఉంటది కాదు. అందుకని వీటిని అర్థం చేసుకోవాలి తప్ప ప్రేమ అనగానే దుర్మార్గమైంది ఇట్లాగే అనే మాట అర్థం లేదు అంటున్నాను. ఆ పండుగను వ్యతిరేకించడమైనా సమర్థించడం పెద్ద ఏం లేవు, ఎవరి ఇష్టం వాళ్ళది అంటున్నాను నేను. వాళ్ళ సమాజంలో వ్యక్తి స్వేచ్ఛ ఉన్నది. వ్యక్తి స్వేచ్ఛ దుర్వినియోగం కావాలి. నేను మొదటి నుంచి చెప్తుంటాను. మాకు చిన్నప్పుడు ఒక కథ ఉంటాను ఇంగ్లీష్ లో కథ. మీ స్వేచ్ఛ నీ ముక్కు వారికే అని. మన స్వేచ్ఛ ఎంతవరకు అంటే, ఇప్పుడు మన రోడ్డు మీద పోతూ కరసాము కత్తిసాము చేస్తానా ఇష్టం అంటే చెల్లదు. మన ముక్కు శరీరాంగాలు అన్నిట్లలో ముక్కు ప్రధానంగా ముందుకుంటది కనుక మన స్వేచ్ఛ మన ముక్కు వరకే. మన విధులు నడిచేటప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలన్నట్టే ప్రేమ కూడా మన వ్యక్తిగతమైంది అంటున్నాడు. దాన్ని ప్రదర్శించడానికి రకరకాలుగా చేయాల్సిన అవసరం లేదు. అది ఇప్పుడు వెర్రితలలు వేస్తుందని కొందరి సాంప్రదాయవాదులు ఆవేదన, ఆరోపణ కూడా. అట్లా ఎందుకు? చాలా మంది రచయితలను ఆ సమాజం వెలివేసిన సందర్భం ఉన్నాయి, అట్లాగే వాళ్ళను ఉద్దేశించిన సందర్భాలు ఉన్నాయి. ఒకనాడు గుడిపాటి వెంకటాచలం గారు, మా తరంలో చూసుకుంటే మాకంటే ముందు తరం కరంగా చెప్పాలంటే, వారు విశృంఖలంగా మనకు పుంకాలుగా ఆయన రచనలు చేశారు. అందులో ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడారు. అంటే మగవాడికి ఎట్లా మనసు ఉంటుందో స్త్రీ కూడా మనసు ఉంటుంది. ఆమె మనసు లెక్క కాదా, మగవాడు తప్పు చేస్తే ఆమె కూడా మరి ఆమె తప్పు చేయాలని అనుకోదా అని చెప్పి రచనలు రాస్తే ఆయనను వ్యతిరేకించారు. చివరికి విజయవాడలో ఆయనకు ఇల్లు రెంట్కి ఇవ్వడానికి కూడా అందరూ ఆశ్రయించుకున్నారు. ఆయన రచనలు మాత్రం అందరూ చదివారు. అంతేందుకు, ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా వాళ్ళ ఆ చాటుకు పుస్తకాలు తెప్పించుకొని అటుపక్క కుటుంబాలు చదువుకునేవాళ్ళు. అందుకని ఏమంటున్నాను అంటే, గుడిపాటి వెంకటాచలాన్ని కూడా మనం సమాజం బహిష్కరించింది కదా, మరి ఆయన రచనలు బాలేవా? బిడ్డల శిక్షణ అని అద్భుతమైన మన పుస్తకం రాశారు ఆయన. ఇటువంటి పుస్తకం నాకే అందుండి ఎంత బాగుండే అన్న. అంటే వాలంటీర్ చేసింది తప్పేం కాదు. వాలంటీర్ ప్రేమ ఇట్లా ఉంటది అనేది వ్యక్తం చేసిండు. దానికి ఆ రోమన్ సామ్రాజ్య చక్రవర్తి కూతురు ఆకర్షితులైంది, వాళ్ళు చంపేశారు. అందుకని ఇప్పుడు ఏమైందంటే, ఇది ఏమైతుంది ఎక్కడికి అంటే, పూర్తిగా
ఈ మతోన్మాదం వైపు దారితీస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి, మన దగ్గర బజరంగ దళం ఏమంటుంది, ఓ రకంగా అంటుంది, విశ్వ హిందూ పరిషత్ ఓ రకంగా అంటుంది, అవును. బీజేపీ ఇంకో రకంగా అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, ఆ రోజును ఇట్లా జరుపుకోకుండా ఇంకో రకంగా జరుపుకోండి. బజరంగ దళం అయితే బహిరంగంగా ఇద్దరు ఆడామగ పార్కులో కనపడితే తీసుకుపోయి బలవంతం పెళ్లిళ్ళు చేస్తున్నారు. మీకు ఆ మోరల్ పోలీసింగ్ మీకు ఎక్కడిది అధికారం? తప్పేనేమో. మోహానికి, ఆకర్షణకు, ప్రేమకు తేడా ఉంటది. చాలా మంది టీనేజ్ పిల్లలు దుర్మార్గంగా నష్టపోతున్నారు, మోసపోతున్నారు, కాదంటలేదు నేను. కనుక ప్రేమ మోహమా, ప్రేమన, ఆకర్షణ అని తెలుసుకోవాల్సింది వాళ్ళు అంటున్నాడు. దానికి అవసరమైన కౌన్సిలింగ్ కానీ, అవసరమైన సామాజికంగా టీనేజ్ లో ఎట్లాంటి శిక్షణ ఇవ్వాలి, ఇవన్నీ మనం సమాజాన్ని చేయాల్సింది. విడిచిపెట్టి మీరు తిరుగుతున్నారు కనుక పార్కుల్లో బంధిస్తాం, మిమ్మల్ని కొడతాం, తంతాం అనే మాట కూడా మోరల్ పోలీసింగ్ మీకు అధికారం లేదంటున్నాను. ఒకటి. రెండోది ఏమనుకుంటున్నా అంటే, ఈ ప్రేమను ఎట్లా వ్యక్తం చేయాలని దాన్ని బట్టి ఉంటది. సున్నితమైన ప్రేమ ఉంటది. అందుకనే గతంలో మన సాహిత్యంలో కూడా అమలిన శృంగారం అనేది ఒకటి ఉండే. శృంగారంలో పచ్చి శృంగారం ఉంటుంది, అమలిన శృంగారం అంటే మలినం కాని శృంగారం రచనకు చాలా వచ్చినాయి. అద్భుతంగా రాసిన వాళ్ళు ఉన్నారు. ప్రేమ గురించి, మోహం గురించి, వ్యామోహం గురించి, స్త్రీ పురుషుల సంబంధాల గురించి. అవన్నీ ఉండగా ఇవాళ ప్రేమికుల రోజాన్ని జరుపుకునే క్రమంలో నిజంగానే నిష్కలకమైన ప్రేమ ఉంటే నష్టమే లేదు అంటున్నాను నేను. దాన్ని ఎట్లా మనం చేసే ప్రదర్శించే పద్ధతిలో తేడా ఉంది. ఇప్పుడు మనం ఓ రకంగా చెప్పాలంటే మన అందరం వ్యతిరేకించేది ఏముంటది, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతున్నాయి చూస్తున్నాం కదా. ఇప్పుడు పక్కన పెట్టండి, ఇద్దరు ఆ ఆడ మగ పార్కులో కూర్చొని పక్కన పెట్టండి, పెళ్లి కాకముందే ఇంకా దుర్మార్గంగా అనేక రకాలుగా అనేక భంగిమాల్లో స్విమ్ సూట్లలో రకరకాల ఇస్తున్నారు కదా. అది మంచిదేనా? అంటే వాళ్ళు పెళ్లి కాకముందు మన గతంలో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పటికి కూడా ఆ తెర ఎందుకు కడతారు, ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకునే వరుడు మధ్య ఎందుకు కడతారు, అప్పటిదాకా చూసుకున్న కళ్ళు కలవాలని చెప్పి కడతారు. అటువంటి శరీరాలు కలిస్తే ఎట్లా అంటున్నాను నేను. ఇవన్నీ తప్పు జరుగుతున్నాయి. దాన్ని మనం మోరల్ పోలీసింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. నిజంగానే జరుగుతున్న త్వరలో చూస్తే ఇవాళ ప్రేమ పెళ్లిలు విఫలం అవుతున్నాయి అంటున్నారు కదా. మరి మంచి పెళ్లిలు మన సఫలమవుతున్నాయి అంటారా? అన్ని ముహూర్తాలు చూసి సఫలమవుతున్నాయి అంటారా? అందుకనే మన విప్రుల చేరి వెర్రి కూతలు కూసి మునుముహూర్తం ముండెట్ల మోసిరా విశ్వదాభిరామ వినరవేమ అని వేమన ఎన్నడో పద్యం రాశాడు. మీరు శాస్త్రీయంగా చేస్తే ఎంత మంచిగా ఉండదు. శాస్త్రీయంగా చేసి కుక్క పిల్లలు పుడతాయని సామెత ఒకటి, మొదక సామెత అయినా. నేనేమంటున్నానంటే, స్పష్టంగా యువతకు దారి చూపే సమాజం కావాలి. దానికి అవసరమైన సాహిత్యం ఉండాలి, దానికి అవసరమైన సంఘ జీవనం ఉండాలి, సామాజిక పరిస్థితులు ఉండాలి. ఇవి కల్పిద్దాం, కాదంటలేదు. అట్లాగే వాళ్ళు నష్టపోతున్నారని చెప్పి మీరు మోరల్ పోలీసింగ్ చేసుకుంటూ ఎక్కడ పడితే ఎక్కడ కొట్టడం, తనడం మీరు చేయడం కరెక్ట్ కాదు. దాన్ని ప్రత్యామ్నాయంగా కొన్ని సూచిస్తున్నారు కొన్ని సంఘాలు. ఉదాహరణకు మీరు భగత్ సింగ్ ఉరిశిక్ష విధించిన రోజు ఈ 14 ఫిబ్రవరి అనేది ఒకటి ఉన్నది. భగత్ సింగ్ జ్ఞాపకం చేసుకుందాం అంటున్నారు కొందరు. సరే, అంటే దాని ప్రత్యామ్నాయం ఇప్పుడు ఏంటంటే, తోటోడు తురా కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్టు వాళ్ళు అది చేస్తున్నారు కనుక మేము దీనికి వ్యతిరేకంగా చేస్తామని ఇంకొక రకమైన డే జరుపుకుందాం అని అంటున్నారు. నేనేమంటున్నా అంటే, ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ఎప్పుడు కూడా. ప్రేమ ఆసిడ్ దాడులు చేయమన్నది చూస్తున్నాం. మరి ప్రేమ ఆసిడ్ దాడులు చేయిస్తున్నది. అందుకనే మురళీకృష్ణ అనే సినిమాలో నీ సుఖమే నే కోరుతున్నా, ఆ నిన్ను వీడి అందుకే వెళుతున్నా అని ఆనాటి పాటలు ఉన్నాయి. ఇవాళ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, నా అందం చూడు, నా చందం చూడు అని చెప్పి ఇటు మగవాళ్ళు ఆడవాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేస్తున్నారు. చూస్తున్నాం, రెండు అవుతున్నాయి. ఇక్కడ ఏదో ఎవరు తక్కువ తినలేదు. కనుక సమాజము పోకడను బట్టి, ఇవాళ ఉన్న సోషల్ సంబంధాలను బట్టి ఎట్లా ఉండాలి, ఆనాడైనా ఈనాడైనా మానవ సంబంధాలు మంచిగా ఉండాలి. మానవ సంబంధాలు ప్రేమ, అభిమానము, స్వార్థం లేని ప్రేమ ఇవన్నీ ఉండాలని కోరుకుంటాం. కానీ దీన్ని వ్యతిరేకించడానికి ఇంకొక పద్ధతిలో చేయాల్సిన అవసరం అయితే లేదనుకుంటున్నాను. ఓకే, ప్రేమ్ గాంధీ గారు, ఇప్పుడు ప్రేమ అనేది స్వేచ్ఛ అనుకోవాలా లేదంటే బాధ్యత అనుకోవాలా? మీ మాటల్లో ఏమంటారు? నమస్కారం అండి, స్వతంత్ర రెడ్డి ప్రేక్షకులు అలాగే రామ్మోహన్ గారికి నమస్కారము. నమస్తే. ఇక్కడ మనము మన ప్రాంతము, మనం ఉన్నటువంటి విలువలు, మనం ఉన్నటువంటి పరిస్థితులు పట్టుకొని నడవాల్సినటువంటి అవసరం అందరికీ ఉన్నది. అయితే విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులై ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ స్థాయికి దిగజారింది అంటే, మనం ఊహించేంత స్థాయికి దిగజారింది. ఎప్పుడో న్యూ ఇయర్ ఫస్ట్ రాగానే విచ్చలవిడిగా మద్యం అమ్ముడు పోయేటువంటి పరిస్థితులు, ఇంత కోట్ల మద్యం అమ్మినాం అన్నట్టు. అట్లనే ఇవాళ వ్యాలంటైన్స్ డే రాగానే ఉన్నటువంటి పరిస్థితులు, ఓయో రూమ్లలో లక్షల రూపాయల వ్యాపారం అట. మెడికల్ షాపులలో ఏవైతే సేఫ్టీస్ ఉన్నాయో అవి లక్షల రూపాయల, కోట్ల రూపాయల వ్యాపారం అంట. అంటే ఎటువైపు పోతా ఉంది సంస్కృతి? నిజంగా ప్రేమ అనే దానికి ఒక రోజు అనేది ఏముండదండి. ఒకరినొకరిని అర్థం చేసుకొని జీవించడమే అది ప్రేమ. అంటే ప్రేమ ఒక ఆడ మగ ఏదైతే సంబంధమైనటువంటి ఆడ మగ మధ్యనే ఉందంటున్నట్టు ప్రేమ కాదు. ఒక అన్నదమ్ముల మీద ప్రేమ ఉంటది, అక్క చెల్లెల మీద ప్రేమ ఉంటది, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటది. ఈ పవిత్రమైనటువంటి ప్రేమకు ఒక దినమని, ఆ దినం రోజు కంపల్సరీ కలవాలని, ఆ రోజు మేమేదో చెయ్యాలనే ఈ విచ్చలవిడైనటువంటి సంస్కృతి సమంజసమైన పని కాదు, మన సాంప్రదాయానికి విరుద్ధం.
నిజంగా కూడా సనాతన ధర్మంలో ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం ఆ చిన్న విషయం కాదండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే ఉమ్, నేను ఎప్పుడో వందల సంవత్సరాలు జరిగింది చెప్పడం కన్నా కళ్ళ ముందర జరిగినటువంటి ఒక విషయం చెప్తా. భార్య భర్తలకు ఇద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఎంత, ఆ ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం నేను చెప్తా. ఒక సీనియర్, ఆయన సీనియర్ హీరో, తర్వాత అన్ని రచయితలు చాలా రాసిండు. ఆయన పేరు, సరే ఇది ఒకటి ఆత్మహత్య మీద పుస్తకాలు రాసిండ్రండి, రంగనాథ్ గారు. రంగనాథ్ గారు అని వారు సినిమా హీరో, పాత తరం హీరో. ఆయన చాలా గొప్ప రైటరు, సమాజం పట్ల అనేకమైనటువంటి విషయాల్లో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చివరి దశ ఎట్లా వచ్చింది అని అంటే, తన భార్య కోసం ఆయన ఆత్మహత్య చేసుకుండు. అది కదా ప్రేమకు గొప్పతనం. ఆయన రాసినటువంటి చివరి ఉత్తరంలో ఒక అంశం రాసిండు. నా భార్యని చివరి కాలం వరకు నేను అగ్ని సాక్షిగా మాటిచ్చిన, తన కోసమే బతుకుతా, తన కోసం బతుకుతా, తనని కాపాడుతా అని, తన లేనటువంటి జీవితం నాకొద్దు అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుండు. అలాంటిది కదా ప్రేమ. పవిత్రమైనటువంటి ప్రేమని ఇలా పక్కదారి పట్టించేటువంటి ప్రవృత్తి, విష సంస్కృతి పట్ల దారితీసి ఒకరినొకరు పరస్పరంగా అసలు ఊహించినటువంటి పరిస్థితి ఇలా స్టేటస్ సింబల్ అయిపోయిందండి. ఈ ప్రేమ అనేది స్టేటస్ సింబల్. నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అరే ఎక్కడ పోతా ఉంది సంస్కృతి? దానికి మించి ఇలా లివింగ్ టుగెదర్ అంటున్నారు, పర్సనల్ గా కలిసి ఉంటున్నారు, ఇంకా రకరకాలు. మరీ మన పట్టణ నగరాలు అంటే హైదరాబాద్ అటువంటి నగరాలు అయితే విపరీతమైనటువంటి ధోరణి అయిపోతుంది. ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, పెళ్ళైనటువంటి వ్యక్తులు కూడా అనేకమైనటువంటి ఆకర్షణ, దానికి కూడా అది ప్రేమ అనేటువంటి రంగు ఓడిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది సమంజసమైన పని కాదు. సమాజం ఎటువైపు పోతుంది, ఏమున్నది? నిజంగా చెప్తా ఉన్నా నేను. ఇక కొంతమంది మాట్లాడొచ్చు, భారతీయ జనతా పార్టీ లేదా బజరంగ్ దళ్ లేదా హిందూ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తాయంటే, అరే తప్పకుండా సమాజంలో మార్పు కోసం ఒక అడుగు ముందుకేసి కొన్ని సందర్భాల్లో శిక్షించాల్సిన అవసరం ఉంటే శిక్షిస్తాము, దండించాల్సిన అవసరం ఉంటే దండిస్తాము, భయభ్రాంతులకు గురి అవసరము అనుకుంటే ఖచ్చితంగా చేస్తాం. ఆ రోజు స్వాతంత్రం కోసము ప్రాణత్యాగం చేసిన ఉన్నారు, స్వాతంత్రం కోసం ఎదిరించి యుద్ధం చేసిన ఉన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం కదా ఆ రోజుల్లో. బ్రిటిష్ చట్టం ముంగల ఆ రోజు స్వాతంత్రం కోసం కొట్లాడినంత వ్యతిరేకలే కదా. ఇలా కూడా చెప్తా ఉన్నాం, విష సంస్కృతి పట్ల, ఈ ఉన్నటువంటి విష సంస్కృతి పట్ల ఖచ్చితంగా ప్రతి హిందువు స్పందించాల్సిన అవసరం ఉంది. మేం కాదు, నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు చెప్పాలి, ఇలాంటి సంస్కృతి అనేది కాదు, ఈ అంశాలు మనం చేసుకోవద్దు, ఈ అంశాన్ని మనం పక్కన పెట్టాలి. అయితే ఇంకోటి, ఇప్పటిదాకా రామ్మోహన్ గారు చెప్పారు, ఇంకేదో అంశం. ఈ రోజు అనేకమైనటువంటి విషయాలు ఉంటాయండి. భగత్ సింగ్ గారు అన్నారు, అట్లనే నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో భారతదేశ రక్షణ కోసం ఉన్నటువంటి రక్షణ దళము, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ జవాన్లు 40 మంది ప్రాణత్యాగం జరిగింది ఈ రోజు. అసలు నిజంగా జరుపుకోవాలంటే ఇలా బ్లాక్ డే జరుపుకోవాలి. దేశంలో అంత పెద్ద మారణ హోమం జరిగింది. మనమే జరిగిన దాని మీద మనం చింతించి, మనం ఆ జరిగిన దినాన్ని ఒక బ్లాక్ డేగా, మనం ఇబ్బంది పడ, మన దేశం మొత్తం కూడా ఇచ్చేసేటువంటి అంశాన్ని పోయి, ఏ సంబంధం లేనటువంటి సంస్కృతి పట్ల అనేకమైనటువంటి వాళ్ళు, హోటల్స్ వాళ్ళు ఇలా స్పెషల్ గా ప్యాకేజీలు ఇస్తారు, రెస్టారెంట్లలో కొత్త ప్యాకేజీలు పెడతారు. ఆ విచ్చలవిడేటువంటి ఏం చెప్పాలి కానీ, ఇలా ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే, నేను జనరల్ గా మీకు చెప్తా ఉన్నా, నేను సరూర్ నగర్ ప్రాంతంలో ఉంటా. నేను అసలు ఊహించేది ఏంటంటే, పొద్దున 11-12 గంటలకు కూడా వాళ్ళు వచ్చేసి ఆడ ఉండి దినమంతా ఉంటారు. రాత్రి 11-12 గంటల దాకా 2 వీలర్ల మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అసలు ఏంది, వాళ్ళ ఇంట్లో లేమంటలేరా? సంస్కృతి ఎట్లా పోతుంది? సమాజం ఎటువైపు చూస్తా ఉంది? ఈ తాత్కాలికమైనటువంటి వ్యక్తి నిజమైనటువంటి ప్రేమకు ఇవన్నీ అవసరం లేదు. ఒక భార్య భర్త, ఒక అన్న తమ్ముడు, ఒక చెల్లెలు ఒక అన్న, ఇది కదా నిజమైనటువంటి ప్రేమ. ప్రేమకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఏమీ అవసరం లేదు. ఆ అవసరం ఉంది అని అంటే ఒకరినొకరిని అర్థం చేసుకున్నటువంటి సంస్కృతి. చాలా మంది గతంలో అనేక సందర్భాలు మాట్లాడి నేను చాలా మంది విషయాలు విన్నా. వాళ్ళు ఏమన్నారు, మామూలుగా చేసుకున్న వివాహాలు కాదు, ప్రేమ వివాహాలు, వారు ఒకరినొకరిని పరస్పరంగా అర్థం చేసుకుంటారు, ఒకరినొకరు. ఇలా ఆ వివాహాలు ఎక్కువ చెడిపోతా ఉన్నాయి. ప్రేమ వివాహాలు చాలా రోజులు వాళ్ళు ఇక చెప్పాలి అనుకుంటే విచ్చలవిడి సంస్కృతికే శృంగారం చేసుకొని, పర్సనల్ గా కలిసి ఉండి, దానికో పేరు డేటింగ్ అని పెట్టి అదంతా ఉండి అన్ని చేసుకొని పెళ్లి చేసుకొని విడిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఒక పవిత్రమైనటువంటి బంధానికి ఈ తప్పుడు మార్గము అనేటువంటి అవసరం లేదు. ప్రేమకు నేను చాలా గౌరవిస్తాను, దాంట్లో ఏమాత్రం సందేహం. నాకు తెలిసిన వ్యక్తులు చాలా మంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉండి, పిల్లలు ఉండి, ఫ్యామిలీ ఉండి, కులాంతరంగా వివాహాలు చేసుకొని మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పటిన్న గతంలో 50-60 సంవత్సరాలకు ఉన్నటువంటి ప్రేమ వేరు. ఇప్పుడు ప్రేమ అనేటువంటి ముసుగులో జరుగుతున్నటువంటి విచ్చలవిడి సంస్కారము, విచ్చలవిడి శృంగారం, ఇది సరంజసమైన పని కాదు. దీని మీద తల్లిదండ్రులు, సమాజం అందరం కూడా గౌరవించాలి. అయితే ఇంతకు ముందున్న ప్రేమ వేరు, ఇప్పుడు ఉన్న ప్రేమ వేరు అని అన్నారు. అయితే మార్పులు ఎందుకు వచ్చాయి అనుకోవాలి అంటే కారణం ఏమై ఉండొచ్చు? ఒకటేనండి, టెక్నాలజీ. ఇలా వద్దన్నా అవునన్నా కానీ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు అడుగు పెడతా ఉన్నారు. అసలు సంబంధం లేని విషయం
ఆ రోజుల్లో ఏదైనా ఒక విషయం తెలవాలి అని అనుకుంటే అనేకమైనటువంటి తెల్లారితే ఒక అంశం జరిగితే తెల్లారి పేపర్లు చూసేటువంటి పరిస్థితి ఉండే. ఇందాక సార్ చెప్పారు. ఎవరో ఒక రచయిత పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాలను తీసుకొని చాటుగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటుండే. ఉమ్, అది ఎక్కడో మా చాటుగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉంటుండే. అలాగే స్వాతి బుక్ లో ఒక పేపర్ ఒక కాలం వస్తే ఆ కాలం ని సీక్రెట్ గా చింపుకొని చదువుకునేటువంటి రోజులు ఉంటుండే. ఫోటోలైనా వ్యవస్థ అయినా అదైనా. కానీ ఈ రోజు టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే వీడియో కాల్లు, ఆడియో కాల్స్‌లు, నగ్నంగా మాట్లాడుకోవడం, నగ్నంగా చిన్న స్థాయి కాదండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఆ స్థాయి వ్యక్తులే ఈ వెస్టర్న్ కల్చర్‌కి ఈ అలవాట్లంతా వాళ్ళకి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈ అంతా కలిసే కదా దరిద్రం అంతా ఇప్పుడు రివర్స్ అయి కూర్చొని ఉన్నది. ఉమ్, నిజంగా కూడా పవిత్రమైనటువంటి ప్రేమకి ఇవంతా అవసరం లేదు. ఉమ్, ఇది తాత్కాలికమైనటువంటి ఆనందం. క్షణిక ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈ చూడంగానే వెంటనే ప్రేమించుకుంటారు. మళ్ళీ 6 నెలలకి విడిపోతా ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని 6 నెలలకే విడిపోతా ఉన్నారు. మళ్ళా పెళ్లిళ్ళు చేసుకొని ఇంకొకరిని ప్రేమించి వెళ్ళిపోతా ఉన్నారు. పిల్లలుంటే పిల్లలు భర్తని పిల్లలు విడిచిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ భార్యని పిల్లలు విడిచిపెట్టి ప్రేమ అనేటువంటి ముసుగులో పోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలనుకుంటే ఇవన్నిటిని వాళ్ళందరికన్నా ముందు సమాజంలో గౌరవం ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఆలోచించాలి. అలాంటి వ్యక్తులకు స్పెషల్ గా ఇన్విటేషన్లు ఇచ్చి స్టేజ్ల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు ఉపన్యాసిస్తున్నారు, రాజకీయ ప్రసంగాలలో మాట్లాడుతున్నారు, వాళ్ళు సెలబ్రిటీలుగా అయితే ఉన్నారు. ఉమ్, ఇది కరెక్టేనా? దాని మీద మాట్లాడితే మహిళా స్వేచ్ఛ అంటారు, లేదా ఇంకోటి అంటారు, లేదా చట్టమే మాకు అది ఇచ్చింది, ఆ అవకాశం కల్పించింది, ఈ అవకాశం. చట్టంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉన్న ప్రతిసారి అన్ని చేస్తూ ఉంటారు. అది కాదు కదా. ఉమ్, నిజంగా కూడా చట్టంలో ఒక అంశం ఉంటది. 1000 మంది 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్లే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు. 1000 మంది దోషులు తప్పించుకున్నా సరే 100 మంది ఉమ్, 100 మంది దోషులు తప్పించుకొచ్చి ఒక్క నిర్దోషికి పడవద్దు అనేటువంటి లుసుగులు ఉన్నప్పుడు ఇక దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ అందరు కూడా తప్పుదారిలో పోయేటువంటి పరిస్థితులు అవసరం లేదు కదా. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అంతే. ఎవరిని చేస్తా ఉన్నారంటే, ఇక నేను ఎవరు వ్యక్తిగత ప్రస్తావన మాట్లాడతలేను. అనేక మంది ఉమ్, సోషల్ మీడియాలో కానీ లేదా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలల్లో అనేకమైనటువంటి పెద్ద కార్పొరేట్ సెక్టార్ కల్చర్లల్లో పెద్ద పెద్ద క్లబ్లు, రెస్టారెంట్లు, పబ్బులు, అనేకమైనటువంటి కిట్టీలు ఒక ఒక స్థుతిని మించిపోయినాం. ఉమ్, ఆ మించిపోయినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి అందరికి ఉండదు. సామాన్యుడి పరిస్థితి ఇంకా విపరీతమైనటువంటి పరిస్థితులు దారి తీసేటువంటి ప్రమాదం ఉంది. ఉమ్, ఇక రాను రాను ఇంకేమేమైతుంది, ఎట్లయితే చూడాలి. ఒకప్పుడెప్పుడు అన్నం ఇవన్నీ ఎక్కడైనా అంటే సినీ రంగంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు వింటుంటాం. ఉమ్, అప్పుడెప్పుడో సినీ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు, అరే వీళ్ళ భార్య ఇడిచిపెట్టేసి డైవర్స్ తీసుకొని ఇంకొకరిని చేసుకుంది, 2వ పెళ్లి, 3వ పెళ్లి, లేదా పెళ్ళైనాక వెళ్ళిపోయిందని ఏదంటే ఒక సినీ రంగంలో ఉన్నటువంటి కొంతమంది పేర్లు మాత్రం వింటుండే. ఇలా సామాన్యుల పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. ఎందుకురా అంటే ఈ సోషల్ మీడియా లేదా టెక్నాలజీ డెవలప్ అయిపోయి టెక్నాలజీ మనల్ని సర్వనాశనం చేయడానికి దిగజారినటువంటి పరిస్థితి ఉంది. అంటే నేను దాన్ని తప్పుపడతలేను. కానీ ఎవరైనా దాని పరిధి ఎంత, మనం ఎంతవరకు దాన్ని ఇచ్చేయగలుగుతాం, ఏ స్థాయి వరకు ఇచ్చేయగలుగుతాం అనే పరిస్థితి ఉంది. ఇలా నెట్ వచ్చేసి అన్ని అవకాశాలు ఉండి చిన్న పిల్లలు కూడా ఫోన్ వీడియోలు చూసేటువంటి పరిస్థితి వచ్చేసింది. చిన్న పిల్లలు కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితి స్కూల్ ఏజ్ లోనే. మీకు అర్థం కాను 8, 9, 9th, 8th, 9th క్లాస్ లోనే వాళ్ళు ఒకరి పిల్లలు మాట్లాడుకుంటున్నారు. నీ బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్, నువ్వు పోదామా, నేను పోదామా, హోటళ్లకు, రెస్టారెంట్లకు, అలాగే ఇక అనేకమైనటువంటి ఇవన్నిటికీ దారి తీయడం కారణం ఏంటంటే మనం ఆధునికమైనటువంటి ప్రపంచం వైపు పరిగెత్తడమే. మనం ఈ ప్రపంచాన్ని ఇంకో రకంగా చూడాలనే ప్రయత్నంలో పరిగెత్తే దాంట్లో జరుగుతున్న నష్టాన్ని ఎవ్వరూ గమనిస్తలేరు. దీని మీద ఎవరైనా కొంతమంది మాట్లాడితే మూర్ఖంగా మాట్లాడతారు, చాదస్తంగా మాట్లాడతారు. గిదేనా, ఇట్లనే ఉంటుందా, ఇట్లనే చేస్తుందా అంటే ఏం చెప్పాలి, ఎట్లా మాట్లాడతాం? నేను మొన్న అంటే సందర్భం వచ్చి చెప్తా ఉన్నాను. ఒక సందర్భంలో నాకు మా మిత్రుడి అమ్మాయిని చెప్పిన, నువ్వు ఇట్లా సివిలైజ్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నావు ఎందుకమ్మా అంటే, నేను కోప్పడ్డ తర్వాత వాళ్ళ అరగంట సేపు వాళ్ళ నాన్నని పట్టుకొని ఏడ్చిందంట. నేనేమంటున్నా, కొంత పరిధి లిమిట్ ఉండాలి. నేనేమంటున్నా, అందం అనేది అన్నం లెక్కనే ఉండాలి. అంత వికారంగా ఉండేటువంటి పరిస్థితులు లేదు. దాన్ని ఇంకో దారి తీయాల్సినటువంటి పరిస్థితి లేదు. దీని మీద ఏమైనా మాట్లాడామనుకోండి, మహిళలకు స్వేచ్ఛ లేదా, మహిళలు మాట్లాడొద్దా, మహిళలు నచ్చినట్టు ఉండొద్దా, మహిళలు వాళ్ళకి అనుకునే అరే మేము కాదంటలేము, మేము చెయ్యమని అంటున్నాం. మేము మగవాళ్ళని కూడా తప్పు పడతా ఉన్నాం. నేను చాలా మంది మగపిల్లల్ని కూడా ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి ఎవరైనా మగపిల్లలు కూడా చిన్నగా ఉన్నటువంటి ఆ షార్ట్స్ అవి వేసుకుంటే వాళ్ళని కూడా బెదిరిస్తాం. అరే ఇది ఇంటి వరకే పరిమితము, నువ్వు బయట వరకు కాదు, ఇంటి వరకే పరిమితము అనేటువంటి అంశము తీయాల. ఈ కల్చర్ ఏదైతే ఆధునిక ప్రపంచం వైపు మనం పరిగెడుతున్నామో, ఇదంతా మనం అంటున్నామో, అదంతా కూడా మనకి తప్పిదారేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఉపయోగపడే పరిస్థితి లేదు. నేను అంటున్నా, స్పెషల్ గా వ్యాలంటైన్స్ డే అనేది అవసరం లేదు. ఆ సంస్కృతి మనకు అవసరం లేదు, ఆ ఆలోచన మనకు అవసరం లేదు. అది ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, దానికి ఎట్లా ఉన్నది, ఏం సంగతి అనేది అవసరం లేదు. భార్యాభర్తలు లేదా నిజమైనటువంటి ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజు అని అవసరం లేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ప్రత్యేకమైన రోజు, వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు
ప్రత్యేకమైన రోజు. ఆ భార్యాభర్తలు ఇద్దరిలో భర్త పుట్టిన రోజు అది ప్రత్యేకమైనటువంటి రోజు, భార్య పుట్టిన రోజు అది ప్రత్యేకమైన రోజు, వాళ్ళ పిల్లలు పుట్టిన రోజు అది ప్రత్యేకమైన రోజు. ఇలాంటి అనేకమైనటువంటి మీకు ప్రత్యేకంగా మీ కుటుంబంలో అనేకమైనటువంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మళ్ళీ కొత్త రకమైనటువంటి స్పెషల్ డే ఏం అవసరము? దీనివల్ల ఏం ఉపయోగం సమాజానికి? మనమే రాంగ్ గైడ్ చేసిన వాళ్ళు అయితే ఎట్లా రాంగ్ గైడ్ అంటే, ఇవాళ నిజంగా ఏదైనా ఆడపిల్లలకు బాయ్ ఫ్రెండ్ లేడనుకో, నాకు బాయ్ ఫ్రెండ్ లేదనేటువంటి ఆలోచన తీసినట్టు పరిస్థితి. అలాగే మోపిలానికి గర్ల్ ఫ్రెండ్ లేదనుకో, నాకు ఇలా గర్ల్ ఫ్రెండ్ లేదు అనేటువంటి భావనని మనమే క్రియేట్ చేసినట్టు అయిపోయింది కదా. దీనిలో ఏం సందర్భం? అసలు అసందర్భమైనటువంటి ఇవి చేయడం ఎంతవరకు సమంజసమో తెలవాలి. ఇక దీంట్లో అన్నిటికీ ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరుందంటే తల్లిదండ్రులదే. ఆ తల్లిదండ్రుల మాతృమూర్తి పాత్ర చాలా కీలకం. చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నారు. అసలు ఎటు జరుగుతా ఉంది, ఏం జరుగుతా ఉంది, పిల్లలు ఎటువైపు పోతా ఉన్నారు, ఏం వస్తా ఉన్నారు, ఏం చేయగలుగుతున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది, దానికి గల కారణాలు ఏంది, మన సమాజం ఎటువైపు పోతున్నాము, మనం ఎటువైపు పోతున్నాం అనేటువంటి పరిస్థితులను చూడాల్సిన అవసరం ఉంది. ఒకరిని చూసి ఒకరు ఇచ్చేసేటువంటి పరిస్థితులు. దీన్ని అయితే రాను రాను మనం అరికట్టకపోతే మనం ఊహించని విషయాలు ఎన్నో చూడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే చూసినాం, ఎన్ని చూస్తా ఉన్నాము. చూసినటువంటి అసలు చూడను వినను అనేటువంటి ఘోరాలన్నీ చూసేసినాం. ఏంటంటే తెలుసో తెలియక మేము 80s లో 85 లో పుట్టిన వాళ్ళము ఈ 90s వచ్చే వరకు అప్పుడెప్పుడో సెల్ ఫోన్ ల్యాండ్ లైన్ కూడా కాదు. ల్యాండ్ లైన్ వేయాలన్నా 10 కిలోమీటర్లు పోయి ల్యాండ్ లో నుంచి ఇలా సెల్ ఫోన్ వరకు ఇవన్నీ చూసేసినాం. ఇంత మార్పు చూసినప్పుడు మేమే ఆశ్చర్యపోతున్నాం. భవిష్యత్తు ఇంకేముందో, వచ్చిన తర్వాత ఇంకా విచ్చలవిడైనటువంటి పరిస్థితి అవుతుంది. ఎటువైపు పోతుందో ఏం సంగతి తెలియదు. ఒకటే చెప్తా ఉన్నాం యువత అందరికీ, యువత మీరు ఆలోచించాలి. నిజమైనటువంటి ప్రేమకు ప్రత్యేకమైనటువంటి రోజులు ఉండదు. నిజమైనటువంటి ప్రేమని ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతకన్నా గొప్పమైనటువంటి ప్రేమ ఏమి లేదు. అది భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, ఎవరైనా స్వచ్ఛమైనటువంటి ప్రేమకు ప్రత్యేకమైనటువంటి రోజు అనేది అవసరం లేదనేది భారతీయ జనతా పార్టీగా నా వ్యక్తిగత కూడా అభిప్రాయం. ఓకే, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే నార్మల్గా అంటే ఎదురెదురుగా కలిగిన ప్రేమ కంటే సోషల్ మీడియాలో కలుగుతున్న ప్రేమ వ్యవహారాలు ఎక్కువ. సో ఇవి మనం ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు దీంట్లో. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనం స్కూల్ ఏజ్ నుంచి కూడా ఇవన్నీ మనం చూడొచ్చు. ఇవి కామన్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో. సో దీనికి కారణాలు ఏమనుకోవాలి అసలు? చెప్తాను. సమాచార విస్తృతి, ఇంతకుముందు గాంధీ గారు చెప్పినట్టు రకరకాల ప్రలోభాలు, రకరకాలుగా మనకు యాప్స్ వచ్చినాయి, వాటిని నేర్చుకోవడం ఒకటి. అందుకని ఏమంటే టీనేజ్ లో చాలా ఇటువంటి మోహాలు ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు 13 to 19 అంటాం కదా. అప్పుడు ఏమైందంటే శారీరక మార్పులు వస్తాయి, మానసిక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆడపిల్లలు అయితే 11 తర్వాతనే మార్పులు స్టార్ట్ అవుతాయి. కనుక నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకొని ఇవ్వాలని నేను లయన్స్ క్విస్ట్ అని చెప్పి ఒక పాఠం, మాకు పుస్తకం ఉంది. అది మొత్తం అంతా అడల్సెన్స్ ట్రైనింగ్. అంటే ఈ అడల్ట్ ఏజ్ లో ఎట్లా అంటే కౌమార్యం అంటాం కదా, కౌమార్యంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి, దాన్ని ఎట్లా ఆకర్షణ గురి కాకుండా ఉండాలని మాలాంటి స్వచ్ఛంద సంస్థలు మేము స్కూళ్ళకి 8th నుంచి 10th దాకా ఉన్న స్కూల్లో పిల్లలకు చెప్తున్నామే. అటువంటి సమాజం ఏం చేస్తున్నట్టు పాఠ్య పుస్తకాలు ఏం చేస్తున్నాయి. అందుకని ఏమంటే ఇంతకుముందు అన్నారు ప్రతిరోజు పండుగ కరెక్టే. మరి మనం పండుగలు ఏం చేసుకుంటున్నాం? ఉగాది నుంచి మొదలు పెడితే 16 పండుగలు మనం ఏం చేసుకుంటున్నాం. అంతేందుకమ్మా అక్షర తృతీయ ఉంటున్నది కదా, అక్షర తృతీయ నాడు బంగారం కొనమని వాడిని చెప్పిండా? కొన్ని పండుగలు వెరితెల్లలు వేస్తాయి, దాన్ని అంటే పండుగ జరుపుకోవద్దంటే ఇట్లా మరి. అక్షర తృతీయ నాడు బంగారం కొనని ఎవరు చెప్పలే, కానీ బంగారం షాపులు నిజలేదు కదా, మరి హిందూ పండుగనే కదా, మరి దాన్ని వ్యతిరేకిద్దామా? అందుకని ఏదైనా తప్పు జరిగినప్పుడు తప్పును వ్యతిరేకిద్దామా, పండుగనే వ్యతిరేకిద్దామా అని మనం అర్థం చేసుకోవాలి కదా అంటున్నాను. అంటే ప్రేమకు ఒక మంచి చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రేమకు అంటే జాతీయ మరణం ద్రోహం, అందరం పుడతాం చనిపోతాం. 84 లక్షల జీవరాశుల్లో చాలా మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి, అన్ని కూడా ఉత్కృష్టమైన జీవితమే. పెంగ్విన్ పక్షి మీరు వినొచ్చు. పెంగ్విన్ అనే పక్షి అది మనసులో ఉంటది. అక్కడట మనుషుల్లో లేనంత ఆదర్శం కనపడుతుంది అక్కడట ఒక చిన్న గులకరాళ్ళు ఏరి, అందులో ఒక గులకరాయిని ఆడపక్షికి మగపక్షి ఇస్తుందట. యాక్సెప్ట్ చేసింది అనుకోండి, యాక్సెప్ట్ చేస్తే ఇంకొక గులకరాయి ఆడపక్షి మగపక్షి ఇస్తుందట. అప్పుడు జీవితాంతం బాండింగ్ అనట వాళ్ళు. అసలు ఆ 2 పక్షులు కలిసే ఉంటాయట. ఒకవేళ ఆడపక్షి మోసం చేసింది అనుకోండి, ఇంకో పక్షితో జతగట్టింది అనుకోండి, అప్పుడట మగపక్షి ఆడపక్షిని చంపదు, చాలా కుమిలిపోయి అక్కడి నుంచి తానున్న ప్రదేశం నుంచి ఎక్కడ ఆహారం దొరకని, పెంగ్విన్ పక్షులు సముద్ర తీరంలో ముఖ్యంగా మంచులో ఉంటాయి కదా, మంచు దగ్గర మనకు సముద్రంలో మనకు చేపలు ఉంటాయి కనుక పెంగ్విన్ పక్షులు తింటాయి, ఉంటే రకరకాల ఆహార పదార్థాలు దొరుకుతాయి అక్కడ మంచులో. కానీ అది ఏం చేస్తాడట, మగపక్షి ఆడపక్షిని ద్వేషించదట. ఒకవేళ ఆడపక్షి కనుక తనకి మన మగపక్షి మీద ఇష్టం లేకుండా వేరే దారి దొక్కితే, ఇప్పుడైతే యాసిడ్ దాడి చేస్తారు మన మనుషుల్లో అయితే, అట్లా కాదు. వాడు ఏం చేస్తాడు అంటే మెల్లగా వెళ్ళిపోయి దూర తీరాలకు 100 కిలోమీటర్లు పోద్దట, పోయి ఎక్కడ ఆహారం దొరకని దగ్గరకు పోయి
తనకు తాను ఓ గొయ్యి తీసుకొని ఉంటదట. ఉండి ఎలాంటి ఆహారం ఉంటదో, ఎలాంటి చడి చప్పుడు లేకుండా ఉండి తనను తను కుత్తుకృషి చేసుకుంటదట. మరి ఆ పక్షులలో అంత ఆదర్శం ఉందా లేదంటారా? అవును. మరి ఎంతమంది భక్తులు ఇంత రంగనాథ్ గారి గురించి చెప్పారు. చాలా అద్భుతమైన చాకిరేవు అని, చాకిబండ దేవుడై మొక్కితే ఏమైతుంది, చాకిరేవు దగ్గరికి వస్తే మురికి మనసులనేమో అక్కడ మరింత మురికిగా మారుస్తుంది దేవుడు, ఇక్కడికి వచ్చేమో మరి చాకిరేవేమో రోజు ఏమంటారు మురికి బట్టలను శుభ్రం చేస్తుందని అద్భుతమైన కవిత రాశాడు ఆయన చాకిరేవు అన్న దాని మీద. ఏమంటే అది కూడా పాటించాలి కదా అంటున్నాను. రెండోది ఏమంటే హిందూ పండుగలు పక్కదారి పడతలేవు అంటున్నాను. అన్ని వ్యాపారాత్మకమైనవి కదా. ఇవాళ కార్తీక దీపోత్సవం మన ఇంట్లో దీపం పెట్టుకునే వాళ్ళం ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నారండి. అది కార్తీక శోభ, కార్తీక దీపోత్సవం, మరి అవన్నీ కమర్షియల్ కాదంటారా? వాళ్ళు చేస్తే మంచిది అంటారా? నేనేమంటానంటే మరి ఇంతమందిని గ్యాదర్ చేయడం ఎందుకు అని అంటే పండుగ ఉత్సాహంగా జరుపుకుందామని, నేను తప్పడతలేను దాన్ని. అందుకనే మన పండుగలు మనకు ఉన్నాయి, అది కూడా పండుగలాగా జరుపుకునే వాళ్ళని నువ్వు అభ్యంతర పెట్టకండి అంటున్నా. అక్కడ పెడదోరని పడితే వాళ్ళు అనుభవిస్తారు అంటున్నాను నేను. రెండోది కూడా చెప్తున్నాను, వాళ్ళు అనుభవిస్తారు. మీరెవరు మోరల్ పోలీసింగ్ చేయడానికి అంటున్నాను నేను. ఇది ఒకటే కాదు, చాలా మంది టీనేజ్ పిల్లలు తప్పుదారి పడితే మన సమాజం మన బాధ్యత. నాకు బాధ్యత లేకుండా వాళ్ళు తప్పిపోతే నీకేందని అంటే వీల్లేదు. కోర్టులు కూడా, కోర్టు తీర్పులు కూడా దీనికి సహకరిస్తున్నాయి. కోర్టు తీర్పులు ఏం చెప్తాయి? మానవ హక్కులు ఏజ్, సర్టెన్ ఏజ్ దాన్ని బట్టే చూస్తాయి. చూస్తున్నాం కదా మన ప్రేమ పెళ్లిళ్ళను 18 ఏళ్ళు ఒక్కరోజు తక్కువ లోపల పడేయచ్చు కదా. 18 ఏళ్ళు ఆడపిల్లలకు, 21 ఏళ్ళు మగ పిల్లలకు ఉండాలి ఖచ్చితంగా. అంత ఏజ్ తక్కువ ఉంటే అండర్ ఏజ్ కింద లోపల పడేయచ్చు. మరి అటువంటి అప్పుడు అండర్ ఏజ్ పిల్లలు పెళ్లి జరుగుతులేవా? మన హిందూ సమాజంలో చూడండి, ఒకనాడు మనకు సతీ సహగమన ఉండే, మార్చుకున్నామా లేదా? అట్లానే బాల్య వివాహాలు ఉండే, ఇప్పటికి కూడా నేను బాల్య వివాహాలు అంటున్నా. మరి ఎందుకు ఆపలేకపోతున్నాం మనం? ఇప్పుడు వీళ్ళని పట్టుకొని పెళ్లి చేస్తున్నాం. బాల్య వివాహాలను ఆపడానికి ఈ హిందూ సమాజం ఎందుకు కదులుతలేదు? ఇంకా నేను హిందూ ముస్లిం కూడా కదమ్మా, ఈ స్వేచ్ఛకు అరికట్ట వేయడానికి ఈ ముస్లింలు కూడా, ఈ హిందువులైనా కొంచెం అవి మాత్రం మహిళలను గుళ్లకు గోపురాలకు పోనిస్తాం. మరి ముస్లింలు అయితే ఆ మత స్వేచ్ఛ కూడా మసీదులకు పోతారా ముస్లింలు? పోతలేరు కదా. మరి అటువంటిప్పుడు అక్కడ ఇంత రిజిడ్ ఉంది కదా, ఇంత రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, మరి అక్కడ వాళ్ళు పోతలేరంటారా? అందుకని ఏమంటాం, హిందూ సమాజమా, ముస్లిం సమాజమా, క్రిస్టియన్ సమాజమా, ఇంకే సమాజమా? ఇంకో మాట కూడా చెప్తున్నాను, చాలా విశృంఖలత ఉన్న క్రిస్టియన్ సమాజంలో కూడా చాలా నైతిక విలువలు ఉన్నాయి అంటున్నాను. ఇవాళ చూడండి, మన వికీలీక్స్ తర్వాత నిన్న స్టీఫెన్ లీక్స్ వచ్చినాయి కదా, దానిలో ఎంతో మందిని బదనామైంది కదా. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద దేశాధినేతలు ఉన్నారు కదా. అక్కడ ఏంటి మరి? నిజంగా చెప్పాలంటే మన దగ్గర నైతికత లేదు. చాలా విదేశాలలో ఇటువంటి సెక్స్ స్కాండల్స్ వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాని పదవులు పోతాయి అంటమ్మా. చిన్న చిన్న అవినీతి ఆరోపణలు పదవులు పోతాయి. వాటర్ గేట్ కుంభకోణం, నిక్సన్ పదవి పోయింది. అట్లాగే చాలా మంది సెక్స్ స్కాండల్స్ లో ఉన్న వాళ్ళు దేశాధినేతల పదవులు పోయినాయి అంటున్నాను నేను. అంతకంటే నైతికంగా ఉన్నాం మనం లేం కదా అంటున్నాను. ఏదో విదేశీ సంస్కృతి కనుక చేసుకోవద్దు, మనం క్యాలెండర్ మారుతుంది కానీ ఏం లేదు, 1 జనవరి చేసుకోవద్దు. నేను కూడా పాటిస్తాను. నేను నా 31st నాడు ఎక్కడ నా కుటుంబంతో గడుపుతా. ఇంతకుముందు గాంధీ గారు మంచి ఆదర్శం చెప్పారు. మన పుట్టినరోజులు కానీ, మన భార్యాభర్తలు మనం పెళ్లి చేసుకున్న రోజు కానీ ఇవి ఆనందంగా ఇంత గడుపుతాం. బయటకు పోయి తాగి రావడం సరైనది కాదంటున్నాను. గాంధీ గారన్నా మొన్నటి తరం, నా కూతుళ్ళ తరం అయింది. 85లో పుట్టిన అనుకుంటాను, కూతుళ్ళ తరం. నేను 55లో పుట్టినా. మరి ఇంకా వెనకని చూసుకొస్తున్నా. కానీ వచ్చే మార్పును అంగీకరించకుండా రిజిడ్గా చేసుకొని, పంచరాగాలు చేసుకొని ఏది వద్దంటే అది చేయబుద్ధి అవుతుంది. మీరు చేసే పని తప్పు అంటున్నాను. ఇప్పుడు ఈ కొన్ని సంఘాలు చేసే పని తప్పు అంటున్నాను. ఎందుకంటే మన పురాణాలు మన చిన్నపిల్లలు చందమామ కథలు చదువుకునేవాడు. రాజకుమారుడిని రాజు ఏమంటాడంటే, నువ్వు ఫలానా ఉత్తరం దిక్కు పోవద్దు బిడ్డ అంటాడు. వానికి ఏమంటాడు? ఉత్తరం దిక్కే పోబుద్ది అంటున్నాడు. ఏదైనా నిర్బంధించి ఆపలేమంటున్నాడు. అవగాహన కల్పించిన ఆపుదామా, నేను నిర్బంధించి ఆపుదామా? రాజకుమారుని ఉత్తరం దిక్కు పోవద్దని రిస్ట్రిక్ట్ చేస్తే ఏదో అర్ధరాత్రి లేచిపోతాడు అంటున్నాడు. అందుకని సిద్ధార్థుని పెంచినట్టు పెంచుదామా? బుద్ధుడి లాగా ఎదిగినా కావచ్చు, కానీ అందరినీ సిద్ధార్థులు లాగా పెంచితే పిచ్చోళ్ళు అవుతారు కదా. అందుకనే బుద్ధునికి వ్యతిరేకంగా చాలా మంది ఏమన్నారంటే, వీడు సోమరిపోతులు తయారు చేస్తున్నాను కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారా అని అంటున్నాడు. అందుకనే మీరు రిస్ట్రిక్ట్ చేసి ఒక ఆవరణలో పెంచితే ఆ పిల్లలు కూడా ఎదగరు కదా. సమాజంలో స్వేచ్ఛ ఉంది, ప్రేమ ఉంది, మంచి ఉంది, చెడ్డ ఉంది. దానిలో మంచి చెడ్డని చెప్పాలి. ఇప్పుడు చింత చిగురు పులుపు అని, చీకటి అంటే నలుపుని అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే నిప్పు ముట్టుకుంటే కాలుతుందని ఒక్కసారి అనుభవానికి వస్తే చాలు, మళ్ళోసారి ముట్టుకోను కదా మనం. అంతే, నిప్పే ముట్టుకోకుండా, నిప్పు అంటే పనికిరాంది అంటే మన నిప్పుతో వంట చేసుకుంటాం. నిప్పుతో రకరకాల, వేడితో అనేక రకాల మనం ఉపయోగాలు ఉన్నాయి. మరి వేడిని తిరస్కరిద్దామా? అందుకని ప్రేమ కూడా ఒక అంకురం లాంటిది. ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆడమగ మధ్య ప్రేమ అంకురిస్తుంది. అది జెండర్ ఈక్వేషన్స్ లేకపోతే అసహజంగా ఉన్నట్టే లెక్క, సహజంగా ఉన్నట్టు లెక్క కాదు. ప్రేమ లేకపోతే, ఆడమగ మధ్య ప్రేమ లేకపోతే, యూత్లో ఆ ప్రేమ భావం లేకపోతే వాడు పిచ్చోడన కావాలి, మానసికంగా పనికిరాని కావాలంటున్నాను నేను. అందుకనే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చూడాలి. కానీ మన హిందూ పండుగలో అన్ని మంచిగా ఉన్నాయా అని నేను అడుగుతున్నాను అంటున్నాను. ఇప్పుడు మనం హోలీ నిర్వహిస్తాం. హోలీ ఏంటిది? హోలిక ఏమిటిది? ఆ కథ బాగుందా? మరి ఆ కథను ఉదాహరణ ఎందుకు తీసుకుంటున్నాం మనం? తప్పు కదా. మరి దాన్ని విమర్శిస్తారు.
హిందూ పండుగలలో ఇటువంటి ఇప్పుడు మనం ఏదైతే వాలంటీర్ని వ్యతిరేకిస్తున్నామో మనకు హోలీ పండుగ కూడా తప్పుడు పండుగనే కదా అంటున్నాను నేను. కాదు చేసిన తప్పు కదా ఒక మనిషిని? మరి అంటే మానవీయత, అక్కడ మానవీయత ఎక్కడ ఉంది? హోలీ పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం, రంగులు జరుపుకుంటుంటాం మనం. అట్లాగే దీపావళి నరకాసురుని వాద, ఒక మనిషిని చంపడానికి మనం పండుగ చేసుకుంటాం. అంటే చెడు మీద మంచి విజయంగా చూసుకుందాం అన్న అంతవరకే. ఇప్పుడు దీపావళి కానీ మనకు లేకపోతే దసరా కానీ చెడు మీద మంచి విజయం అంటాం. రావణాసురుడు అన్ని తప్పు చేసిందా, మనం రావణ దహనం చేస్తున్నాం, మంచిదేనా? తప్పు కదా. రావణ బ్రాహ్మణ్ణి హత్య చేసిన అని శ్రీరాముడే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, ఏది ఓ బ్రహ్మహత్య పాతకం వద్దని చెప్పి. అటువంటిప్పుడు రావణాసురుని మనము ఎందుకు ఆలబెట్టాలి? తప్పు కదా. ఇప్పుడు దక్షిణ భారతదేశం పోతే, దేశానికి పోతే, ముఖ్యంగా తమిళనాడు కానీ శ్రీలంక పోతే తప్పది. నిజంగా చెప్పాలంటే మనం ఇట్లాంటి హిందూ పండుగలు ఇన్ని దుర్మార్గాలు ఉంటే ఇవన్నీ పెట్టుకొని మనం ఏదో ఒక వాలంటీర్స్ వ్యతిరేకించుడు చేస్తే ఎందుకు అంటున్నాను. ప్రజల్లో అవగాహన కల్పిస్తాను, ప్రేమకు మోహానికి తేడా తెలుపుతాం, ఇవన్నీ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను సామాజికంగా నేను పూర్తి గాంధీగారితో ఏకీపిస్తున్నాను. నేను సామాజిక కట్టుబాటు ఉండాలి, కాదంటే ఆ కట్టుబాట్లను ఎవరు విధిస్తే రావంటున్నాను. తమకు తాము తెలుసుకోవాలి, సమాజం దాన్ని నేర్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు తల్లిదండ్రుల గురించి అంటున్నా, నేను ఇంకోటి సెల్ ఫోన్ల గురించి అంటుంటా. మన భవని గారు సెల్ ఫోన్లు తప్పు కాదంటున్నాడు. కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు, కత్తి తప్ప కోసేవాడికి ఉండదు. అంటే రాయలసీమలో సామెత ఉన్నది, అంటే గొడవలకు సిగ్గు ఉండదు, కోసేవాడికి సిగ్గు ఉండాలని కదా. గొడవని కోసేదానికే ఉపయోగపడ్డది. మనం మెడకాయలు కోస్తున్నామా, తలకాయలు కోస్తున్నామా, లేకపోతే కూరగాయలు కోస్తున్నామా అని దాన్ని బట్టి ఉండంటే ఇక్కడ కూడా టెక్నాలజీ మంచిదే. టెక్నాలజీ ద్వారా ఇవాళ నేను చాలా వరకు ఈ కాలేజీలకు వెళ్ళి ఏమన్నా, నేను అడ్వకేట్ను, నేను లెక్చరర్ని కాదు, కానీ నేనేమంటున్నా అంటే ఒక్కోసారి సామాజిక పాఠాలు చెప్తున్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అనుకోండి, ఒక్క 30 సెకండ్ల కన్నా టైం ఎక్కువ, 30 సెకండ్ల కన్నా టైం ఎక్కువ ఇచ్చింది అనుకోండి, సెల్ ఫోన్ లో వాటికి ఆన్సర్ కనుక్కుంటున్నా, అంత అరచేతిలో స్వర్గం వచ్చేసింది, అరచేతిలో సమాచారం వచ్చేసింది కదా. అందుకని ఏమంటున్నానంటే ఇవాళ మంచేది చెడ్డేది మనం వేరు చేయాలి. పాలను నీళ్ళను వేరు చేసే ప్రయత్నం కావాలి తప్ప పాల తప్ప నీళ్ళ తప్ప అంటే రెండు తప్పు కాదంటున్నాను. అందుకని హిందూ పండుగలలో కూడా నేను హోలీ చెప్పిన, రకరకాల అక్షర తృతీయ చెప్పిన, ఇవన్నీ మనం వ్యాపారాత్మకం చేస్తలేమా. అందుకనే ఎన్నో హిందూ ముస్లిం పండుగలు కూడా వ్యాపారాత్మకమైనవి. అందులో భాగంగా క్రిస్టియన్ పండుగ అనుకుందాం, ఏదైనా సరే ఇది కూడా వ్యాపారాత్మకమైంది. దీనిలో చాలా బిజినెస్ జరుగుతున్నది. అసలు బిజినెస్ లేకుండా ఈ పండుగలు ఏమైనా ఉన్నాయో చెప్పండి? మొత్తం ఏ దాంగా చూసినా కూడా. మరి అట్లాంటి దీపావళి, మరి అటువంటిప్పుడు ఒక్క దీన్ని పట్టుకొని ఎందుకు మనం లాగుతున్నాం అంటే మతాన్ని తీసుకొస్తున్నారు. ఈ మతం తప్పు అంటున్నాను నేను. తప్పే, ఏ మతంలోనే తప్పే, ఏ కులంలోనే తప్పే. ఎందుకని పెంగ్విన్ పక్షిని ఎందుకు ఉదాహరణ తీసుకున్నా అంటే ఇవాళ మనుషులు చంపుతున్నారు, చస్తున్నారు, చూసలేమా. అంటే అంతకు పిల్లల నుండి భార్య పోయి అంటే మనకి ఏమైతుందమ్మా, ఇప్పుడు కొన్ని చెప్పొద్దు కానీ కొన్ని సోషల్ మీడియా వల్ల కూడా మనకి సమాచార విస్తృతి వల్ల కూడా ఒకనాడు సమాచార వ్యాప్తి తక్కువ ఉండే. ఫలానా దగ్గర ఏమైనా జరిగిందని చెప్పడానికి అటా అని చెప్పుకునే నెలల తరబడి తర్వాత తెలిసేది. ఇప్పుడు అట్లా నిమిషాలు తెలుస్తున్నాయి కదా. అందుకని ఎవరి వ్యక్తిగత జీవితం వారిది అంటున్నాం. ఎవరి వ్యక్తిగత జీవితాన్ని వారు గుట్టుగా కట్టుకుంటే తప్పు లేదంటున్నాడు. గుట్టును రట్టు చేయకండి అంటున్నాడు. పిడికిలా మూసినప్పుడున్న బంధము తెలిస్తే ఉండదు అంటున్నాడు. అంటే సంసారం గుట్టు, రోగం రట్టు అంటారు కదా. సంసారం గుట్టుగా జరుపుకోవాల్సింది. నేను వాడితో నేను పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్క దాన్ని పట్టుకొని ఎందుకు లాగుతున్నారు అంటున్నాను నేను. లాగి ఆఖరికి ఏం చేస్తున్నారు, మోరల్ పోలీసింగ్ చేసుకున్నారు. ఇద్దరు అన్నా చెల్లెలకు, భార్య మన ప్రేమికులకు కూడా తేడా తెలుస్తుంది అంటున్నాను. ఒక సివిల్స్ ఎగ్జామ్స్ పోయింది ఇద్దరు అన్నా చెల్లెలు ఎగ్జామ్ రాస్తే తీసుకుపోయింది. ఓ పార్క్ లో కూర్చున్నారు, చదువుకుంటున్నారు. వాళ్ళని పట్టుకొని పెళ్లి చేస్తా అన్నారు. ఏం చేయాలి చెప్పండి? మీకు మోరల్ పాలసీ మీకు అదాటి ఎవరు ఇచ్చింది అంటున్నా నేను. ఇప్పుడు ఈ ఉదాహరణ, ఇటువంటి ఉదాహరణలు చాలా ఉంటాయి, నేను 100 చెప్తాను కదా. అంటే రోడ్డు పోటీ పోతుంటే మనమే కొన్ని కామెంట్లు చేస్తుంటే కొన్నిసార్లు వాళ్ళిద్దరు ఎట్లా పోతున్నారని, అన్నా చెల్లెలు నమ్ముకోరా, అక్క తమ్ముళ్ళు నమ్ముకోరా కదా. వాళ్ళ బంధం ఏం తెలుస్తుంది మనకు? వాళ్ళ సామాజిక బంధం, మన రక్త సంబంధం మనకు తెలుస్తుంది ఎక్కడన్నా? అందుకని ఈ ఒక్క పండుగను ఉద్దేశించే ఇప్పుడు కొన్ని సంఘాలు తీవ్రంగా తప్పు చేస్తున్నాయి అంటున్నా నేను. నేను చెప్పేదాన్ని చూసుకుంటే ఇంకా 100 చెప్తా. ఈ 100కు మరి మీరు దానికి అరికట్టగలుగుతారా? ఈ పండుగ, మన పండుగలలో ఉన్న దుర్మార్గాన్ని అరికట్టగలుగుతారా? మనం పతంగి పండుగ, అందరూ మతాలకు సంబంధం లేదు, పతంగి పండుగ చేసుకోవాలి. తర్వాత ఏమైతుంది చూస్తున్నా కదా, మెడకాయలు ఘోషిస్తుంది. మరి దాని సంగతి ఏంటి కదా. మరి పతంగులు నిషేధిద్దామా? ఎప్పుడు కూడా నిషేధించి ఏ పని చేయలేమమ్మ. ఎప్పుడు కూడా కోపంతోనో చేసే పని కాదు, అవగాహనతో చేయాలి. నిషేధిస్తే ఒక మాట చెప్పి ముగిస్తాను, విధిస్తే ఏది ఆగదు అంటున్నాను. అందుకని సుప్రీంకోర్టు 1960s లో, నేను అడ్వకేట్ చెప్తున్నాను, 60s ఒక మంచి మాట లేదు. మద్యపానము, వ్యభిచారము, జూదము ఇట్లాంటి మానవ బలహీనతలు, మానసికంగా ఉన్న బలహీనతలు, వీటిని నిషేధించి ఆపలేం, నియంత్రించి ఆపగలుగుతాం అంటున్నారు. కనుక నేనేమంటున్నానంటే ఇప్పుడు విచ్చలవిడి శృంగారాన్ని ఎవరు ప్రోత్సహించరు.
విచ్చలవిడిగా డ్రెస్సింగ్ గురించి కూడా మనం మాట్లాడటానికి వీల్లేదు. అంటే పురుషులు ఇంతకుముందు గాంధీ గారు మంచి ఉదాహరణ చెప్పింది కదా, నాకు ఒక్కోసారి నా వాకింగ్ లో కోపం వస్తుంది. నేను మామూలుగా ఫుల్ మనకు నైట్ డ్రెస్ ఉంటుంది, మనం వేసుకుంటాం కానీ పైజామా వేసుకుంటాను, షర్ట్ వేసుకొని పోతాను. చాలా మంది అమెరికాకు పిల్లల దగ్గర పోయేస్తారు, ముసలోడు 90 ఏళ్ళ ముసలోడు 70 ఏళ్ళ ముసలోడు కూడా షార్ట్ వేసుకొని ఒక కర్ర పట్టుకొని టిమ్ముని ఒకటి హాఫ్ బని వేసుకొని తిరుగుతుంటాడు. తప్పు కదా? అర్ధనగ్నం కాదా తిరుగుడు? తప్పు కదా? ఆడాలని ఎందుకు అంటున్నాం? మగవాళ్ళు కూడా ఇంతకుముందు వాళ్ళు మంచి ఉదాహరణ చెప్పారు గాంధీ గారు కదా. నేను యువత విడిచిపెట్టుండు గాంధీ గారు. ముసలోళ్ళు 70-80 ఏళ్ళు వచ్చినోడు కూడా అడిగి పోయేసినాక హాఫ్ బని వేసుకొని నెక్కరు కూడా చాలా పైకి, అంటే వాళ్ళకంటే ఎండ దాకా అన్నట్టు. మరి అట్లాంటప్పుడు గోవా బీచ్లలో పడుకుంటారు కదా మొత్తం అర్ధనగ్నంగా, మరి అట్లా పడుకుందాం మనం పోయి? మనకు ఎండ దేశం, మనకు ఎండ లేని దేశంలో వాడు పాటించుండు. మన దగ్గర మామూలుగా రోడ్డుకు 10 నిమిషాలు పోయేస్తే మనకి ఎండ డి విటమిన్ మస్తుగా వస్తున్నట్టున్నాను కదా. అందుకనే దేశ కాల పరిస్థితులను పండుగలు ఉంటాయి, దేశ కాల పరిస్థితులను పండుగలు చేసుకోవాల్సిందే. ఏ పండుగ తప్పు కాదు, ఏ పండుగను కూడా వ్యాపారాత్మకం చేయకండి అంటున్నాను. ఇవాళ మొత్తం వ్యాపార సమాజంలో హిందూ ముస్లిం అన్ని పండుగలు వ్యాపారాత్మకమైనవి, అందులో ఇది కూడా అంటున్నాను. దీన్ని నేను ఏం పెద్ద సమర్థించలు చేయాలి అట్లా విచ్చలవిడి నేను అనను, కానీ దానికి మోరల్ పోలీసింగ్ అవసరం లేదని నేను అంతే. ఓకే, ప్రేమ్ గాంధీ గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే, సరే అదే రామ్మోహన్ గౌడ్ గారు కొన్ని విషయాలతో ఏకీపిస్తుండొచ్చు కానీ పూర్తిగా అయితే ఏకీపించేటువంటి పరిస్థితి లేదు. కానీ సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు దాన్ని నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక వాస్తవమైనటువంటి విషయం చెప్తాను. నేనేమంటున్నా, తప్పుడు సమాచారం ఉంది. ఏమని ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని పెళ్లిళ్ళు చేస్తుంది బజరంగ్ దళ్, విశ్వ హిందూ సంఘాలు అంటే, అది అట్లా ఎక్కడ చేయలేము మేము. అది తప్పుడు సమాచారం. మేము అవగాహన చేసినాము, విచ్చలవిడిగా తిరగొద్దు అన్నాము, అట్లా ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేసినాము. ఇక అట్లా మేము పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే ఎవడు బయటికి రాడిగా. నేను మరీ చెప్తాను, అట్లా ఒకవేళ నిజంగా కూడా మేము అట్లా పెళ్లిళ్ళు చేసుకుంటూ పోతే బయటికి తిరిగే ప్రసక్తి ఉండదు. అట్లా చేయాలనుకుంటే మేము 365 రోజులు చేస్తాం, ఒక్కరోజు ఏం చేయము. 365 రోజులు దానికి ఒక బలమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మేము సిద్ధంగా ఉంటాం దాంట్లో. అది కాదు కదా, మేము ఖాళీ తప్పు, ఇలాంటి సంస్కృతి సరైన పద్ధతి కాదు అని అవేర్నెస్ చేస్తున్నాము, కౌన్సిల్ చేస్తున్నాం, అంతే చేస్తున్నాము. తర్వాత నాది డేట్ ఆఫ్ బర్త్ 81, నేను పుట్టింది 81లో. నేను నా వయసులో నేనున్నప్పుడే, అంటే నేను చెప్తా ఉన్నా, మా అమ్మమ్మ గారికి, మా నాన్నమ్మకు, మా అమ్మకు, నాకు, నా పిల్లలకు, మా 4 జనరేషన్లో డిఫరెంట్ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మా నాన్నమ్మ వచ్చే వరకు వారి పరిధి కొంతనే ఉండే, వారు కొంతమందితోనే మాట్లాడుతుండే, కొంతమందితోనే ఉండే, అనేకమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉండే. మా అమ్మ వచ్చే వరకు కొంత మారింది, నేను వచ్చే కొంత మారింది, నా పిల్లల తరం వచ్చే వరకు మారింది. కానీ ఈ మార్పుల ఎక్కడైనా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటే ఎక్కడిదక్కడ పులి స్టాప్ పెట్టింది. అది మా నానమ్మ పెట్టింది, మా అమ్మ పెట్టింది, నేను పెట్టినా, నా పిల్లలు కూడా పెట్టాలి. ఎందుకు పెట్టాలి అని అంటే, సంస్కృతిని తప్పుదారేటువంటి పరిస్థితి రానియకుండా చూడాల్సినటువంటి బాధ్యత కుటుంబంలో ఉన్నటువంటి వ్యవస్థ, కుటుంబ వ్యవస్థది, పెద్దలది బాధ్యత. ఇలా నాకు మా నాన్నమ్మ ఎట్లా పెద్దనో, మా అమ్మకు మా నాయనమ్మ ఎట్లనో, మా అమ్మ ఎట్లనో, నాకు మా పిల్లలకు నేను ఎట్లనో, అట్లా ఎందుకు చెడు జరిగినప్పుడు ఇది చెడు, ఇది తప్పు అని చెప్పే పరిస్థితి ఖచ్చితంగా తీసుకురావాలి. అది ఎవరైనా అయితే కుటుంబం వరకు ఉంటేనేమో కుటుంబం చెప్పుకుంటాం, కుటుంబం కాను అన్నప్పుడు సమాజంలో కొంతమంది వ్యక్తులు, ఇప్పుడు రామ్మోహన్ గారు కూడా చెప్పారు, ఆయన ఎవరో షార్ట్ వేసుకొని వస్తే 90 ఏజ్ ఉన్నాయని కూడా చెప్పారు, అది తప్పుపోయేది అని. ఇది కాదు, ఇది సరైన పద్ధతి కాదు, నువ్వు ఆ బనీన్ వేసుకొని షార్ట్ వేసుకొని తిరగడం సరి కాదని డైరెక్ట్ నిలదీశారు కదా. నిలదీసినప్పుడు ఏమైపోయింది, రెండోసారి ఆయన పని చేయడు, రెండోసారి ఆలోచిస్తాడు, అమ్మ ప్రశ్నిస్తున్నారు, ఇది తప్పు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన నెక్స్ట్ టైం వచ్చినప్పుడు షర్ట్ సల్వారాన్ని వేసుకొని వస్తాడు, పైజామాన్ని వేసుకుంటాడు, లేదా పూర్తిగా అవకాశం ఉన్నంత వరకు ఎట్లా చేయాలి అట్లా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మేము కూడా అదే అవేర్నెస్ చేస్తున్నాం, అంతే తప్ప సపరేట్ గా చట్టాన్ని మా చేతిలోకి తీసుకొని చేసేటువంటి క్రియ ఎక్కడా లేదు. ప్రతిసారి అవగాహన సంబంధించినటువంటి అంశాలు, కౌన్సిల్ చేసేటువంటి విషయాలు, జరిగేటువంటి విషయాలు, దాని మీద అనేకమైనటువంటి, ఇవాళ మేము చెప్పుకోపోవాలంటే అనేకమైనటువంటి అసలు హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిని చెప్పుకుంటూ పోతే నాకు సమయం సరిపోదు, అన్ని విషయాలు చెప్పగలుగుతా. ఒక్క విషయం కాదండి, ఫుడ్ అయినా కానీ అనేకమైన విషయాలు. నేను దాని అంశం ఇక్కడ లేదు కాబట్టి మాట్లాడతలేను. ఒకటే చెప్తా ఉన్నా, అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి ప్రేమలో చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఇప్పుడు ప్రేమ్ గాంధీ గారు ఇప్పుడు యువతకి నిజంగా ప్రేమ పైన నిజమైన గైడెన్స్ ఉందా? లేదండి, అది పూర్తిగా విఫలించిందని నేనైతే అంటున్నా. ఎందుకంటే మేబీ అందులో కొంత ఉండొచ్చు. నేను నిజంగా చెప్పాలనుకుంటే ఉదాహరణ కూడా చెప్తా. నాకు బాగా దగ్గర మిత్రుడు, వారిది నాది 81 అంటే ఆయనది కూడా సేమ్ అంతే 81, 82లోనే. వారు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు ఆ టైం ఏజ్ లో, అంటే మా 80s టైంలో కాబట్టి ఇద్దరు పరస్పరంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ అనేకమైనటువంటి కారణాల వల్ల
కుదరలేదు. కుదరినప్పుడు ఏమైపోయింది, అమ్మాయి యుఎస్కి వెళ్ళిపోయింది. అమ్మాయి యుఎస్కి వెళ్ళిపోయింది, వాళ్ళకి 2 పిల్లలు, భర్త, అమెరికాలో ఆమె హ్యాపీగా ఉన్నది. ఈ అబ్బాయి ఇక్కడ ఇండియాలో పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు, ఈయన హ్యాపీగా ఉన్నాడు. అంటే నేను ఏమంటున్నా, వీళ్ళది కూడా పవిత్రమైనటువంటి ప్రేమనే. ఎందుకు పవిత్రమైన ప్రేమ అంటే ఎక్కడ హింస చేయలే, ఒకరినొకరిని చెడు కోరుకోలేదు, 2 కుటుంబాలు బాగున్నాయి. అలా ఒకవేళ ఏమాత్రమైనటువంటి తప్పుడు మార్గంలో పోయి ఉండేటువంటి, తప్పుడు ఆలోచన చేసి ఉండేటువంటి పరిస్థితి ఉంటే ఉన్నటువంటి పరిస్థితులను వేరుంటుండే. ఈ పవిత్రమైనటువంటి ప్రేమని అన్ని ఒకే కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత నేను చెప్తా ఉన్నా, ఇలా బయట తిరుగుతున్నటువంటి అంశం రామ్మోహన్ గారు చెప్తున్నారు ఒక విషయం, అంటే వారికి తెలుసు, నేను క్లియర్ గా కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే నేను కళ్ళారా నేను చూసినటువంటి పరిస్థితులు. ఒక వయసు వచ్చే వరకు మన ఇంట్లో ఆడపిల్ల మగపిల్ల అన్న చెల్లెల్ని కూడా ఒక గదిలో ఉంచారండి. ఒక గదిలో ఎందుకు ఉంచారు అని అంటే, వాళ్ళ ఆ ఏజ్కి వచ్చే వరకు వాళ్ళ బాడీలో చేంజెస్ ఉన్నటువంటి పరిస్థితులు, హార్మోన్ బ్యాలెన్స్, హార్మోన్లు ఉన్నటువంటి మార్పుల వల్ల ఆ ఏజ్ వచ్చిన వరకు అన్నా చెల్లెల్ని కూడా ఒక పరిస్థితుల్లో వారినే దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అరే ఎందుకు అనంటే, ఎందుకు దూరం పెట్టడం, వాళ్ళు విడగొట్టడం కాదు, దానికి ఒక థీరీ ఉంది. ఆ థీరీ ప్రకారం సమాజంలో ఒకరినొకరు పరస్పరంగా గౌరవించుకుంటూ, సాంప్రదాయాలను విలువించుకుంటూ ఉండేటువంటి అంశాన్ని ఆ యొక్క మార్పు రాజధాని వల్ల తెలిసే సమయం వచ్చినాడు తెలుస్తుంది. దాన్ని తప్పుబట్టి ఇలా అట్లా చేసిరు ఇట్లా చేసిరు అంటే ఎట్లా అంటాం? మేము ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాము, ఈ ప్రేమకు వ్యతిరేకం కాదు, విష సంస్కృతికి వ్యతిరేకం. దాని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రత్యేకమైనటువంటి విషయాల్ని జోడించినప్పుడు మాత్రం అది తప్పు అంటున్నాం, అంతే తప్ప వేరే ఏమి లేదు. ఇలా నేను చాలా వరకు చెప్తా ఉన్నాను కదా, నేను పండగల్లో కూడా హిందూ సాంప్రదాయంలో అనేటువంటి మూఢాచార వ్యవస్థను మేము వ్యతిరేకించినాం. ఇలా రామ్మోహన్ గారు చెప్పారు, బాల్య వివాహాలను RSS కి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ పట్టణ ప్రాంతాల నుంచి స్టార్ట్ అయితే మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో తిరిగి ప్రత్యేకమైనటువంటి అవేర్నెస్ చేసి, ఆడపిల్లలకి ఈ వయసులో పెళ్లి చేయకూడదు, మగపిల్లానికి ఈ వయసు వచ్చినాకనే పెళ్లి చేయాలి, మీరు పిల్లల్ని చదివిపియండి, పిల్లల్ని సమాజ ప్రయోజకుల్ని చేయండి, ఇది పెళ్లి వయసు కాదనే ప్రత్యేకమైనటువంటి శిబిరాలు నిర్వహించినటువంటి దాఖలాలు RSS, హిందూ సంస్థలు, అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. నేను పేర్లు చెప్పుకోవడం కుప్పలు ఉన్నాయి. ఎందుకు అనంటే, మేము హిందూ ధర్మంలో కూడా తప్పు మార్గంలో లేదా సంస్కృతిని పక్కదారి పట్టించే ప్రయత్నం, దాన్ని కూడా ఖండించడం. మూఢాచార వ్యవస్థల్ని కానీ, లేదా చాతబడులైనటువంటి అంశాలు కానీ, లేదా దొంగ స్వామీజీ విషయాల్లో కానీ, అనేకమైనటువంటి విషయాల్లో కూడా ఖండించడం. ఇది తప్పు, మీరు ప్రజల్ని భయభ్రాంతులకు చేయొద్దు, ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయొద్దు. ధర్మమే సనాతన ధర్మం యొక్క గొప్ప జవాలు చెప్పినాం. అలాగే పండుగల్లో కూడా మార్పుని స్వాగతించడం. మేము హోలీ పండుగనే చూసుకోండి, ఇంకో పండుగ చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, ఆ పండుగలో ఉన్నటువంటి జరిగేటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. దాన్ని మేము ఎక్కడ కూడా ఇచ్చేస్తలేము. ఎందుకంటే ఒకటే విషయం ఏంది అని అంటే, ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని వచ్చి దాని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తే దాని వైపు ఆకర్షించవచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటది. అది యువత ఆకర్షించబడతారు. ఆ ఏజ్ అట్లాంటిది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ అట్లాంటిది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు నిజంగా కూడా చెప్తా ఉన్నా, ఒక 5 మంది అమ్మాయిలు ఉన్న చోట 4కి బాయ్ ఫ్రెండ్ ఉంది, 5వ అమ్మాయికి లేదు అని అంటే, ఆ అమ్మాయి ఏదో లోటుగా భావిస్తుంది. అరే నాకు లేదు, ఆ ఉన్న 4 ఇలా వాలంటీర్స్ డే ఏదో XYZ ఏదో వాళ్ళు ఎవరినో విజ్ చేయడమో, లేదా మాట్లాడడమో, కలవడమో, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ 5వ పరిస్థితి ఏముంటది అంటే, అలాంటి అవసరం ఏముంది అని అంటున్నాము. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రేమికులకు ప్రత్యేకమైనటువంటి రోజు అవసరం లేదు. 365 రోజులు ప్రేమిక రోజులే జరుపుకోండి, 365 రోజులు జరుపుకోండి. మీ ప్రతి క్షణం విలువైందే. జీవితంలో ఒక మంచి అనుభూతిని పొందాలనుకుంటున్నారు, మంది కలవాలనుకుంటారు, ఒకరు కలిసిరంటే అదే పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజే ప్రత్యేకంగా జరుపుకోవాలి. 365 రోజులు మంచిదే కదండి. దానికోసం ఒక ప్రత్యేకమైన రోజును తీసుకొని వచ్చి ప్రత్యేకమైన రోజును జరుపుకోవాలి, ఈ రోజే ప్రపోజ్ చేసుకోవాలి, ఈ రోజే ఇది చేసుకోవాలి, ఈ రోజే పెళ్లిళ్ళు చేసుకోవాలి. నేను చాలా వరకు చూసిన, నిజంగా కూడా ప్రేమల సక్సెస్ అయిన కుటుంబాలను కూడా చూసిన, నేను డిజాస్టర్ ఉన్నటువంటి ఫ్యామిలీని చూసినా, ఇబ్బంది పడ్డ కుటుంబాలు చూస్తా, అలాగే సక్సెస్ అయ్యి వాళ్ళ పిల్లలు ఉండి వాళ్ళ పిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసుకొని ఇవాళ చాలా హ్యాపీగా ఉన్న చాలా కుటుంబాలను చూస్తాను. నేను 100% ప్రేమని గౌరవిస్తాం, కానీ అది నిజమైనటువంటి ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమని తప్పుదారి పట్టేటువంటి ప్రయత్నం, ప్రేమ ముసుగులో ఇంకేదో ఉండేటువంటి ప్రయత్నం ఈ వెస్టర్న్ కల్చర్ వైపు, ఇలాంటి కార్యక్రమాల వైపు తప్పుదారి పట్టేటువంటి అయితే ప్రేమ అనే విషయంలో కూడా ఎక్కువగా గిఫ్ట్ కల్చర్ అనేది మనం బాగా చూస్తున్నాం. గిఫ్ట్ కల్చర్ అనేది బాగా కమర్షియల్ అయిపోయింది. గిఫ్ట్ కల్చర్ కాదు, ఏదో నిన్న మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివిన, నాకైతే భయం అయిపోయింది. ఏదో షుగర్ డాడీ అంట.
నాకైతే ప్రాణం పోయేటువంటి అంశాలు విన్నాను. అసలు ఎటువైపు పోతా ఉంది, ఎటువైపు వస్తా ఉంది, ఏం జరుగుతా ఉంది, ఎటువైపు పోతా ఉంది. ఇక గిఫ్ట్లు అనుకుంటే దీని మీద అయితే కొంత నేను అది ఎంత మాట్లాడినా మనం తక్కువనే. ఉమ్, వారి స్థాయికి మించి ఇబ్బంది పడ్డ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్, స్థాయికి మించి ఇబ్బంది పడ్డ కుటుంబాలు, స్థాయికి మించి జరిగినటువంటి పరిస్థితులు, ఆయా పరిస్థితులు దానికి రిలేటెడ్ ఏదో షుగర్ డాడీ అని అంట. అది ఏందో నాకు అర్థం కాలేదు. ఉమ్, అది ఎక్కడ కల్చర్ ఏమో అర్థం కాలేదు. ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక విపరీతమైనటువంటి కొత్త కల్చర్ వస్తుంది. ఆ కొత్త కల్చర్ యువతని ఇట్లా టచ్ చేసి దాటిపోతా ఉంది. ఉమ్, దాంట్లో బలైనటువంటి కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉంటా ఉన్నాయి. మనం ప్రాక్టికల్ గా చూస్తా ఉన్నాం. నేను మాత్రమే దేశం ఇది విజయారెడ్డి అని ఎవరైతే మొన్న సూసైడ్ చేసుకుంది, అవును. వాళ్ళ బాబుని పాపని తీసుకొని పోయి ఉమ్, ఆవిడకి నిజమైనటువంటి ప్రేమ దూరం అయింది. వాళ్ళ తల్లి ప్రేమ దూరం అయింది. వాళ్ళ అన్న ప్రేమ దూరం అయింది ఆమెకి. లేదా ఆమె తోబుట్టు ప్రేమ దూరం అయింది. లేదా వాళ్ళ కొలిక్ ఏదైతే ఆఫీస్ లో పనిచేస్తుందో ప్రేమగా మాట్లాడేటువంటి వ్యక్తులు దూరమైనప్పుడు కదా వాళ్ళు ఆ స్థాయి తీసుకుపోయినటువంటి పరిస్థితులు. ఉమ్, అలాంటి వ్యక్తులకు నిజమైనటువంటి ప్రేమ దూరమైనప్పుడు అనుభవించేటువంటి వ్యధ అది వేరు. ఉమ్, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు వేరు కదా. ఉమ్, అంతా డబ్బుమయమే. ఉమ్, ఇలా ఈ రోజు ప్రపోజ్ చేస్తున్నారు, రేపో ఎల్లుండో గిఫ్ట్ ఇవ్వకపోతే మళ్ళా బ్రేకప్. ఉమ్, ఆ ఆ ప్రేమ ప్రపోజ్ చేయడం ఏందో, ఆ బ్రేకప్ చేయడం ఏందో, షార్ట్లు రావడం ఏందో, షార్ట్లు పోవడం ఏందో, అసలు విచిత్రమైనటువంటి భావన. ఆ ప్రేమని అయితే హద్దులు దాటిపోయారు. ఉమ్, భార్య ఆ పెళ్ళైన ఆమెను కూడా ప్రపోజ్ చేయడము, పెళ్ళైన ఆయన ఇంకోళ్ళని ప్రపోజ్ చేయడము, ఉమ్, 2-3 అసలు విచిత్రమైనటువంటి సంస్కృతి వైపు ఎంత ఫాస్ట్ గా అడుగేస్తున్నామంటే ఇందాక మన రామ్మోహన్ గారు చెప్పినట్టు టెక్నాలజీని ఉమ్, ఒక 4 ఎంతులు ఎక్కువ అయిపోయినాం మనం. ఉమ్, అనుకునే దానికన్నా ఎక్కువ వినియోగిస్తున్నాం. ఉమ్, ఆ వినియోగించే స్థాయిలో రాను రాను ఎలాంటి పరిస్థితులు చూసేటువంటి పరిస్థితులు ఉంటే అన్ని చూడాలి. ఒకే చెప్తా ఉన్నాము, ఓకే. యువతలో మీకు నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు అవసరం లేకపోతే బ్లాక్ మెయిల్, అనవసరమైనటువంటి ఇబ్బందులు, చట్టం దృష్టిలో మీరు ఇరుక్కునేటువంటి పరిస్థితులు, కేసులు అయ్యేటువంటి పరిస్థితులు. తర్వాత నేను ఇంకో చాలా కీలకమైనటువంటి విషయము, ఉమ్, గతంతో పోలిస్తే ఇవాళ మన ప్రపంచం మొత్తం నిఘా వ్యవస్థలు ఉంది. ఉమ్, అది ఎవరు గమనిస్తలేరు. ఓకే. అది ఎవరు గమనిస్తలేరు. ఉమ్, ప్రతి ప్రతి నాకు తెలిసి ప్రతి 100-200 మీటర్లకు ఏదో ఒక ఆ, మనల్ని వీక్షిస్తూనే ఉన్నది. అంత సీసీ కెమెరాలు ఉన్నాయి. ఉమ్, ఎవరో ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, ఎక్కడనో హోటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, సీక్రెట్ కెమెరాలు ఉంటాయి, ప్రభుత్వం అనుమతించిన కెమెరాలు ఉంటాయి. ఇన్ని రకాల వ్యవస్థ ఉన్నప్పుడు మనం తప్పు చేస్తే ఖచ్చితంగా దొరుకుతాం అనేటువంటి ఆ భయం కూడా లేకుండా పోయింది. ఉమ్, నేను నేను ఒక చెప్తా మాట ఉన్నా yes, ఇందాక చెప్తా ఓకే. ఉన్నా కదా, సరూర్ నగర్ ప్రాంతంలో ఉమ్, సాయంత్రం అయిందంటే ఇక్కడ నుంచి ఆడ వరకు ఒక 20-30 జంటలు ఉమ్, గంటలు ఉండి ఆ చీకట్ల ఏంది ఆ పరిస్థితి. మనం 10 నిమిషాలు నిలబడలేవాడ, దోమలు కరుస్తాయి. వాళ్ళు 4 గంటలు కూర్చుంటారు ఆడ. ఉమ్, ఏంది మళ్ళా ఏంది నిజంగా కూడా నిజమైనటువంటి ప్రేమ కన్నా అవసరం లేదు కదా. ఉమ్, మీరు ఇట్లా చెప్పండి, మాట్లాడండి, కలవండి, ఇచ్చేయండి పరిస్థితులు. రైట్. ఇలా మొత్తం మీరు ఊహించినటువంటి పరిస్థితులు ఏంటంటే, నాకు తెలిసిన చాలా మంది వ్యక్తుల ద్వారా కొంత పర్సనల్ కూడా ఇన్ఫర్మేషన్, ఉమ్, ఆ ఓయో రూమ్ల యొక్క పరిస్థితి ఇంకా విచ్చలవిడి అయిపోయింది. అది ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే దానికి కూడా ఏం మాట్లాడుతున్నారు, ఏదో ఇక చెప్తా ఉంటే అన్ని విచిత్రమైనటువంటి. సరే మనం కొంత సామాజిక మాధ్యమాలలో చెప్పలేము, ఇలాంటి టీవీ డిబేట్లలో కూడా చెప్పలేనటువంటి yes, పరిస్థితులు, ఉదాహరణలు చాలా ఉన్నాయి. అవును. ఈ ఎటువైపు పోతా ఉంది. దీన్నైతే ఒక సనాతన ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తి, ఒక కుటుంబంలో ఉన్నటువంటి పెద్దగా, లేదా విలువల్ని కాపాడేటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఇలాంటి కల్చర్ వైపు కొంత రైట్. ఆగి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అవును. ప్రేమని ఎక్కడా తప్పుపడతలేము. ఉమ్, నిజమైనటువంటి ప్రేమని కానీ ప్రేమనే, నిజమైన దాన్ని ప్రేమకి ఎక్కడా మేము ఇటువంటివన్నీ తప్పుపడతలేము. అవసరం లేదు అని అంటారు. అవసరం ప్రేమకి లేదండి, వ్యతిరేకం అవసరం కాదు, లేదండి, ప్రేమకి నిజమైన ప్రేమకి ఇవన్నీ అవసరం లేదు. అవసరం లేదు. నేను మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తాను. ఓకే. నేను గత ఒక 10 రోజులు 12 రోజుల క్రితం, అంటే దగ్గర మోర్ దెన్ ఒక నెల కింద, నాకు చిన్న పని అవసరం ఉండి నేను లేబర్ అడ్డం నుంచి ఒక లేబర్ తీసుకొని వచ్చిన. ఉమ్, ఆయన పని చేస్తున్నాడు, వాళ్ళ భార్య కూడా ఓకే. పని చేస్తుంది. ఇద్దరు కలిసిమెలిసి పని చేస్తుంటే నాకు ఎందుకు అడగాలనిపించి అడిగిన, ఏంది సీను, ఆయన పేరు సీను, ఏంది సీను, ఎట్లా, ఏ ఊరు మీ పెళ్ళి అంటే, లేదన్నా మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఎవరు వాళ్ళు? దినసరి కూలీలు. వాళ్ళు కూలీలు, ప్రేమగా ఉన్నారు. ఎట్లా పిల్లలు అంటే, 2 పిల్లలన్నా ఉన్నారన్నా, మా ఊరు, మంచి చెడ్డ కలిసి మాట్లాడినాం. ఎన్ని రోజులు లవ్వు, ఏం కథ ఏం కహాని అంటే, అన్న ఒకటే ఊరు, 4 సార్లు కలిసినాము, మాట్లాడినాము, అటు పెద్దోళ్ళు ఇటు పెద్దోళ్ళు కొంత ఒప్పుకున్నారు, ఒప్పించి చేసుకున్నామన్నా, ఇలా హ్యాపీగా ఉన్నాము, పిల్లలు అంటే అది కదా నిజమైనటువంటి ప్రేమ. ఉమ్, నిజంగా ఒకవేళ ప్రేమని చూసేది ఉంటే ఆ అమ్మాయి ధనవంతుని చేసుకుంటది కదా, ఈ రోజు చేసే లేబర్ని చేసుకోదు కదా. ఒకవేళ చేసుకున్నా నేను ఇంట్లో కూర్చుంటా, నువ్వు చేయాలని కదా. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఓకే. పని చేసుకుంటున్నారు అంటే అట్లాంటిది కదా నిజమైన ప్రేమ. ఆ ప్రేమల ఎక్కడ డబ్బు గాని, ఆ ప్రేమల ఎక్కడ అదే స్వార్థం స్టేటస్ గాని, ఏం ఆ ప్రేమల చూడకుండా ఇంకోటి ఎక్కడ నిజమైన లేదు కదా. ప్రేమకి ఆ విధంగా ఉంటది. రైట్. రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా మీరేమంటారు?
చివరికి ఒకటేనమ్మా, నేనంటే ఏ పండుగలో అయినా అనర్థాలు ఉంటే బట్టి విడిచిపెట్టాలి. ఉమ్, తప్పుంటే విడిచిపెట్టాలి. నేను చెప్తున్నాను కానీ ఉమ్, హోలీ పండుగలో రంగులు ఉన్నాయి కదా, రంగులు రసాయనిక రంగులు వేసుకోవద్దు. వెనకట మంచిగా మోదుగ పువ్వులతో రంగు చేసుకునేవాళ్ళం, ఉమ్, పసుపు కుంకుమ జరుపుకునేవాళ్ళం. మరి వ్యాపార సంస్కృతి ఎప్పుడు కన్జ్యూమరిజం పెరిగిన తర్వాత ఇవన్నీ వచ్చినాయమ్మా. అన్ని ఉమ్, పండుగలు ఒకటే కాదు, ఉమ్, కన్జ్యూమరిజం వచ్చిన తర్వాత వినాయకుని విగ్రహాలు మా అవసరాలు తీసుకోవద్దు, మా ఇంట్లో పెట్టుకోవద్దు, మట్టితో వినాయక విగ్రహాలు పూజించుకో, రోజు భక్తే కదా. మరి 9 రోజులు ఎందుకు చేసుకుంటున్నాం మనం? ఉమ్, నవరాత్రులు చేసుకుంటాం అవును. వాళ్ళేమా అంటే ప్రతిరోజు పండుగ, ప్రతిరోజు మనం దేవుడిని పూజించి మన ఇంట్లో దేవుడిని పెట్టుకున్నాం కదా, బయట ఎందుకు పెట్టాలంటే? ఉమ్, కాదు కదా. ఇంట్లో దేవుడికి ఇంతకంటే ఎక్కువ ఈ సైజు కన్నా ఎక్కువ పెట్టొద్దని మా రూల్ ఉన్నది. ఇతర ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోండి, ఎందుకు ఉమ్, పెట్టుకుంటున్నాం మనం? అందుకని నేను ఏది వెర్రి తేలాలు వేసినా తప్పే అంటున్నాను. ఉమ్, ఏమైనా సరే అది ఒకటే కాదు, వినాయక ఓకే. విగ్రహాలలో రసాయనాలు కలపడం కానీ, ఉమ్, నీళ్ళను కలుషితం చేయడం కానీ మా హిందూ పండుగలకే వస్తా అన్న సమస్య వస్తుంది. ఉమ్, ఏదైనా తప్పే అంటున్నాడు. ఏది ఊరేగింపులో అదే. అయినా ఉమ్, పబ్లిక్ నీ సెల్ఫ్ క్రియేట్ చేయదు ఎవడు కూడా. ఇప్పుడు ఉమ్, అమెరికాలో వెళ్ళి అదే, అమెరికాలో ఏమంటున్నారు అంటే మనవాళ్ళు పోయి విశృంఖలంగా దుర్మార్గాలు చేస్తున్నారు. రోడ్ల మీద పుట్టినరోజు జరుపుకుంటున్నారు, కేకులు ఉమ్, కోస్తున్నారు కదా, చూసలేమా? నేను ఎప్పుడు కూడా కేక్ కోయి, ఇప్పుడు నాకు గాంధీ గారు నా పిల్లలతో సమానం, నా 81 రైట్. నా పెళ్లి అయింది, ఉమ్, అంత ఏజ్ గ్యాప్ ఉంది. అందరు ఏమంటే ఆయన ఒక మంచి మాట అన్నాడు, అన్న చెల్లెనే కాదు, అక్క తమ్ములే కాదు, తండ్రి కూతురు కూడా పడుకోవద్దు ఒకే దగ్గర అంటారు. అది చాలా చాలా విలువైన మాట అంటున్నాను నేను. ఉమ్, మనిషి తప్పు చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని ఇవన్నీ ఏమంటున్నానంటే, ఇవాళ సమాజం ఎట్లా ఉందో దాన్ని అర్థం చేసుకొని దేన్నైనా తప్పును తప్పే, ఒప్పును ఒప్పే ఉమ్, నమ్ముతున్నాం. దానిలో మనం మోరల్ పోలీసింగ్ అవసరం లేదు, కానీ ఉమ్. సమాజానికి బాధ్యత ఉంది. ఇప్పుడు మన ఓకే. కుటుంబంలో కొంచెం మంచిసేపు అవగాహన ఉంటాను, మన కూడా పిల్లలు ఉండాలి సొసైటీలో, అదే ఒక్కొక్క విధంగా మాట ఉంది. పేరెంట్స్ మన ఇంట్లో అందరికీ కూడా పిల్లలు అవగాహన ఎంతసేపు అనేది ఉండాలి ఉంటారమ్మా? ప్రతి ఒక్క రాత్రి దాని గురించి. పడుకుంటారు, హోంవర్క్ అయిపోయిన పడుకుంటారు, అవును. తెల్లారి 7:30కి వెళ్ళిపోతారు. ఉమ్, ఎక్కడ ఉంది మరి? స్కూల్లో కూడా కౌన్సిలింగ్ కావాల్సిన స్కూల్లో అంతే. కదా తల్లిదండ్రులు ఎక్కడ రైట్. వింటున్నారు? నువ్వు సెల్ ఫోన్ వద్దంటే చెప్పుతో కొట్టింది ఒక టీచర్, నువ్వు ఒక పిల్ల, అవునవును. అవును. ఒక మనం అమ్మ. అన్నీ చూసాం. అవును. కరెక్టే. చూస్తున్నాం కదా, ఉమ్, రకరకాలు చూస్తున్నాం. అందుకనే అసహనం ఎక్కువైంది. ఇప్పుడు పిల్లలు యూత్ ని అవమానించండి. ఎప్పుడు కూడా ఏమంటారంటే, చాలా మంది యూత్ ని అవమానిస్తారు. రైట్. మన భుజాలకు ఎక్కి ఓకే. చేస్తున్నారు. మా ఉమ్, మనవరాలు సెల్ ఫోన్ లో చిన్న చిన్న మరి టక్కని చేసి ఇస్తుంది, నాకు నాకు ఎస్. తెలియదు బిడ్డ అంటే. ఉమ్, అందుకనే ఇప్పటి సమాజాన్ని బట్టి మనం ముందుకెళ్లే క్రమంలో ఏ పండుగలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించాలి, దాన్ని సంతోషంగా జరుపుకోవాలి, విషాదంగా మారొద్దు. ఓకే. వినోదం హ్మ్. విషాదంగా మారొద్దు. ప్రేమకెవరు ప్రేమని వ్యతిరేకం గాదు. ముఖ్యంగా ప్రేమకెవరు వ్యతిరేకం గాదు. కాకపోతే నిజమైన ప్రేమకి ఇదన్నీ అవసరం లేదు. అండ్ అదే విధంగా చూసుకుంటే ప్రేమ అనే దానికి ఒక ప్రత్యేకమైన రోజు కూడా అవసరం లేదు అని కూడా చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు అండ్ అదేవిధంగా ప్రేమ్ గాంధీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్‌లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. చూసారు కదండీ, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.